మనల్ని హెచ్చించును గాక. చేరువచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు. మరి రోజున శరీరము ఆయన యొక్క రక్తం తీసుకునేటువంటి రోజు. మరి అందరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు. దాన్ని బట్టి మనం స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. కాబట్టి ఈ రోజున పీజేసీఎం చర్చ్ లేదా యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరంలోకి వస్తున్న మీకు కలిగేటువంటి 25 లాభాలు మీకు తెలియపరుస్తాను. మరి మందిరానికి రావడం ద్వారా మీకు కొన్ని లాభాలు ఉండాలి. మందిరానికి రావడం ద్వారా మీరు ఆశీర్వాదం పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి దాని విషయంలో మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటంటే స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం ఇక్కడ మీకు అధికంగా లభిస్తుంది. ఏ ఆహారం చెప్పండి? ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం. అలాగే రెండవది భౌతిక సంబంధమైనటువంటి ఆహారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. అలాగే పరిశుద్ధ ఆత్మదేవుడు అనండి అందరూ కూడా. పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో నివసిస్తారు. అంత్యకాల దినాల్లో మనుషులకి ఏమేమి కావాలో అన్నీ కూడా ఇక్కడ మీకు లభిస్తాయి. హల్లెలూయా. ఎవరు ముఖ్యంగా వస్తారు? పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో నివసిస్తారు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ కూడా దొరకనటువంటి పరిశుద్ధాత్మ దేవుని శక్తి, పరిశుద్ధాత్మ దేవుని ప్రభావం మీలోనికి వస్తుంది. మీతో ఎవరు నివసిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే నివసిస్తారు. హల్లెలూయా. కాబట్టి అది మీకు లాభము. ఈ యొక్క మందిరాన్ని విడిచిపెట్టకుండా మందిరం దగ్గరకు రావడం ద్వారా మీకు కలిగేటువంటి లాభం. రెండవది మీలో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ఉంటారు గనక దెయ్యము మీకు భయపడుతుంది. ఆమేన్ చెప్పండి. ఎవరు భయపడతారు చెప్పండి? దెయ్యం. మనుషులు భయపడకపోవచ్చు కానీ ఎందుకంటే మనుషులు వెనకాలండి నడిపించేది కూడా దెయ్యమే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని నిలయముగా మీరు ఉంటారు కనుక మొట్టమొదటిగా మీకు కలిగే లాభం దెయ్యముల నుంచి విడుదల. హల్లెలూయా. అలాగే సైతాను క్రియలు లయపరచబడతాయి. రెండవది ఏంటి అంటే నాలుగవది సైతాను క్రియలు లయపరచబడతాయి. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని శక్తి ఉంది. ఈ మందిరం ఎలాగ ఏర్పాటైంది అని అంటే దేవుని శక్తి ద్వారా. ఎందుకంటే నాకు భయంకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఆ దేవుని శక్తి ద్వారానే నేను లేవనెత్తబడ్డా. ఎముకలు గూడుగా ఉన్నటువంటి ఆ సమయంలో దేవుని శక్తి నన్ను తాకింది. హల్లెలూయా. ఆ సమయంలో ఆ పవర్ అనేటువంటి మాట నాకు వినిపించడం బట్టి మన మందిరానికి మరి ఆ సమయంలో పవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనేటువంటి మందిరం పెట్టాం. అంటే యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరం అని పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నారు అని అంటే దేవుని శక్తి ఉంది. అంత మాత్రమే కాదు, ముఖ్యంగా ఈ మందిరానికి వచ్చి వెళ్ళడం ద్వారా ఖచ్చితంగా నేను మా కుటుంబం అయితే మీ వెనకాలే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. నేను మా కుటుంబం ఖచ్చితంగా మీ వెనకాలే ఉంటుంది. అయితే మీరు చేయవలసిన పని ఏమిటంటే నా కుటుంబంలో సమస్య ఇది ఉంది, పరిస్థితి ఇది ఉంది అని చెప్పాలంతే. ఏమీ ఆశించం కానీ మీ వెనకాల మాత్రం మేము ఉన్నాం. ఏ రూపంలో? ప్రార్థన రూపంలో, వాక్య రూపంలో, అపవాదిని ఎదిరించడంలో, మీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ ఇబ్బందిని తొలగించడంలో దేవుని పరంగా మేమున్నాం. ఆమేన్. చాలాసార్లుగా చాలామందికి అలాగే ప్రార్థనలు చేశాం. పాస్టర్ గారు మా కుటుంబంలో ఎలా ఉంది పరిస్థితి, పాస్టర్ గారు నాకు ఎలా ఉంది అని అనగానే వెంటనే మేము వెళ్ళి ప్రార్థనలు పెట్టడం కూడా జరిగింది. అంత మాత్రమే కాకుండా అద్భుతాలు ఈ మందిరంలో ఉన్నాయి. బిగ్గరగా చెప్పలు కూడా దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మి విశ్వసించినట్లయితే, నమ్మి నీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ ఏమున్నాయి చెప్పండి? అద్భుతాలు. ఎక్కడా జరగనటువంటి అద్భుతాలు ఖచ్చితంగా నీకు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రవచనాలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. ప్రవచనాలు కూడా ఉన్నాయి. ప్రవచనం అంటే ఏంటి? ప్రవచనం అంటే ఏంటి చెప్పండి? అద్భుతాలు మీకు తెలుసు. అంటే ఎక్కడ జరగనటువంటి కార్యాలు మన దగ్గర జరిగితే లేదా మీ జీవితంలో జరిగితే దాన్ని అద్భుతం అంటారు. ప్రవచనం అని అంటే మీకున్నటువంటి గడ్డు పరిస్థితుల్లో ఫ్యూచర్లో మీకు ఏం కలగబోతుంది అనేటువంటి ప్రాపసీ మన మందిరంలో ఉంది. ప్రాపసీ అంటారు ప్రవచనం. అంత మాత్రమే కాకుండా దేవుని చిత్తం ఇక్కడ జరుగుతుంది. ఆమేన్ చెప్పండి. ఏం జరుగుతుంది చెప్పండి? దేవుని చిత్తము. అంత మాత్రమే కాకుండా ఇది బుద్ధి కలిగిన కన్యకల వరస. బుద్ధి కలిగిన కన్యకల వరస తక్కువగా ఉంటుంది. హల్లెలూయా. ఏ కన్యకల వరస? బుద్ధి కలిగిన కన్యకల వరస. కన్యకలు అంటే పరిశుద్ధులు.
కన్యకలు అంటే ఎవరు? పరిశుద్ధులు. హల్లెలూయా. అంటే ఏ పరిశుద్ధులు అని అంటే ఆత్మ కలిగిన పరిశుద్ధులు. ఆమేన్ చెప్పండి. ఎటువంటి పరిశుద్ధులు? ఆత్మ కలిగిన, అంటే దివిటీలతో తమ దివిటీలు ఆరిపోకుండా బుద్ధి కలిగిన కన్యకలు జాగ్రత్తగా పట్టుకుని ఉన్నారు. ఆ యొక్క ఆత్మ కలిగినటువంటి బుద్ధి కలిగిన కన్యకల వరస మీరు పొందుకొందురుగాక. ఆమేన్. అంత మాత్రమే కాకుండా మీకు కొరత అనేది ఉండదు. ఈ మందిరంలోనికి వచ్చిన తర్వాత మీ మనోనేత్రాలు తెరవబడాలే కానీ ఏముండదు చెప్పండి? కొరత అనేది ఉండదు. అంత మాత్రమే కాకుండా స్వస్థతలు, దీవెనలు కూడా ఈ మందిరంలో ఉన్నాయి. అంటే దేవుడు నాతో మాట్లాడినటువంటి మాటలు మీకు తెలియపరుస్తున్నా. ఏమన్నా చెప్పండి? స్వస్థతలు, ఇంకేమున్నాయి? దీవెనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. అలాగే ఇది దేవుడు నిర్మాణం చేసుకున్న మందిరం గనక, ఎందుకు దేవుడు నిర్మాణం చేసుకున్న మందిరం అని చెప్తున్నా? ఎందుకు చెప్తున్నానంటే ఎవరో పిలిస్తే దేవుళ్ళలోకి నేను రాలేదు. హల్లెలూయా. ఎవరో నిలవబెడితే నేను నిలబడలేదు. ఎవరు పిలుచుకున్నారు అని అంటే దేవుడే పిలుచుకున్నారు. దేవుడే తన వాక్యమును, తన ఆత్మను, తన శక్తిని నాలో ఉంచారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు పిలుచుకున్నటువంటి సంఘం, సంఘాలు 3 రకాలుగా ఉంటాయి బయట. ఎన్ని రకాలు? 3 రకాలు. ఒకటి పెద్దల ద్వారా ఏర్పాటైనటువంటి సంఘాలు. రెండవది వంశపారపర్యంగా అంటే నా తర్వాత నా పిల్లోడు, నా పిల్లోడు తర్వాత మనవడు, అలా వరుస వంశపారపర్యంగా ఏర్పాటయ్యేటువంటి దైవజనులు కూడా మీకు కనబడతారు. ఒకటి సంఘం ఏర్పాటు చేసే దైవజనులు. సంఘం ఏర్పాటు చేసే దైవజనులు అంటే సంఘం ఉంటుంది, అక్కడ వాక్యం చెప్పేవారు లేక, ప్రార్థన చేసేవారు లేక కూర్చున్నటువంటి వారిలోనే కొంతమంది నువ్వు వెళ్ళరా, నువ్వు చెప్పరా, నువ్వు బాగా చెప్తావు కదా వాక్యం, నువ్వే మాకు వాక్యం చెప్పు, నువ్వే మాకు నడిపించు అని చెప్పేటువంటి సంఘాలు లోకంలో చాలా ఉన్నాయి. హల్లెలూయా. అలాగే ఏర్పాటైన సంఘం కాదు. రెండవది పితృపారంపర్య ఆచారం ప్రకారం, అంటే తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత మనవడు, అంటే వంశపారపర్యంగా వస్తున్న సంఘం కూడా కాదు. హల్లెలూయా. మూడవది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవుడు ఏర్పాటు చేసుకుని పిలుచుకున్నటువంటి సంఘము. కాబట్టి ఇది నిజమైనటువంటి సంఘము. అంత మాత్రమే కాదు, సంఘమును విడిచిపెడితే ఖచ్చితంగా నరకానికి దగ్గరగా ఉంటారు. ఎందుకనంటే మనది ఆది సంఘం కాదు, పాతకాల సంఘం కాదు, ఒక పునాది మీద కట్టబడిన సంఘం కాదు. ఒక పునాది అని అంటే పాత పునాదులు. ఇవి క్రొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా కట్టబడినటువంటి సంఘము, ప్రస్తుత దినాలకు ఉన్నటువంటి సంఘము. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘం. హల్లెలూయా. అంత మాత్రమే కాదంటే దేవుడు యొక్క అగ్ని మీకు తోడుగా ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశానికి 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాల్లో ఎవరు తోడుగా ఉన్నారు వారికి? దేవుడు ఎలా తోడుగా ఉన్నారంటే పగలు, చెప్పాలి, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి అటువంటి అగ్ని స్తంభము, మేఘస్తంభము మన మందిరానికి ప్రత్యేకంగా దేవుడిచ్చారు. దగ్గరగా చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆఖరిగా చెప్పేటువంటి మాట ఏమిటనంటే దేవుని భుజాల మీద ఉన్నటువంటి సంఘం. ఈ సంఘం ఎక్కడ ఉంది చెప్పండి? దేవుని భుజాల మీద ఉంది. దేవుని భుజాల మీద ఉంది కనుక సాతానుడు ఖచ్చితంగా భుజాల నుంచి కిందకి దింపడానికే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. అయినా యేసు ప్రభు వారు యెరూషలేము నుండి గోల్గొతా కొండ మీదకి సిలువను మోసుకు వెళుతున్నప్పుడు 3 సార్లు జారి పడిపోయిందంట సిలువ. 150 కేజీలు బరువు ఉన్నటువంటి సిలువ ఎన్నిసార్లు జారి పడింది? 3 సార్లు జారి పడింది. హల్లెలూయా. జారి పడిన మరలా యేసు ప్రభు వారు ఎత్తుకుంటూనే ఉన్నారు. ఆమేన్ చెప్పండి. జారిపడిన యేసు ప్రభు వారు మరలా ఎత్తుకుంటూనే ఉన్నారు. హల్లెలూయా. అలాగే జారిపడిన ప్రతిసారి ప్రభు ఎత్తుకొనుగాక, ప్రభు బలపరుచునుగాక, ప్రభు ఉన్నతమైనటువంటి స్థానం మనకిచ్చునుగాక, ప్రభు ఉన్నతమైనటువంటి స్థితిని మనకిచ్చి ఆయన భుజాల మీద, ఆయన రెక్కల చాటును నిలవబెట్టుకుని నడిపించునుగాక. దగ్గరికి చప్పలు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉన్నాడు కనుక మనం దేని విషయంలో కూడా చింతించవద్దు. ఆమేన్. కాబట్టి మార్కు సువార్త 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త
కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్నహూములోనికి వచ్చి ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చి వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. వారు ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతో దింపిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పెను. శాస్త్రులో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు చెప్పుచున్నాడు, దేవదోషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే కదా పాపములు క్షమించగలవాడని తమ హృదయంలో ఆలోచించుకొని చుంజరి. సరిపోద్దండి. హల్లెలూయా. యేసు ప్రభువారు కపెర్నహూములోనికి వచ్చారంట కొన్ని దినములైన తర్వాత. యేసు ప్రభువారు పుట్టింది ఎక్కడా? ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని దగ్గర బాగానే ఉంటారు కానీ వాక్యం దగ్గర వేలాడిపోతారు. హల్లెలూయా. అన్ని చోట్ల బాగానే ఉంటారు కానీ వాక్యం వచ్చేసరికి ఏమైపోతారు? వేలాడిపోతారు. మైండ్ కూడా అటు ఇటు వెళ్ళిపోద్ది. కళ్ళు మూతలేసేస్తుంది. వాతావరణం ఏంటి మొత్తం మూసేసిందని అటు ఇటు చూస్తుంది. వాళ్ళు వచ్చారా వీళ్ళు రాలేదని చూస్తుంది. అంటే వాక్యాన్ని విన్నవదు. అపవాది ఏం చేయదు? వాక్యాన్ని విన్నవదు. అపవాది ఎక్కడో లేదు, మన శరీరంలోనే ఉంది. ఆమేన్ చెప్పండి. అంటే పాపపు నియమం ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది. ఎక్కడా లేనటువంటి నిద్ర వాక్యంలోనే వస్తుంది. కాబట్టి నిద్రపోయిన వాళ్ళు అందరూ స్తోత్రం చెప్పండి. ఎలర్ట్గానే ఉన్నారు. ఇప్పుడు మామూలుగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కపెర్నహూములోనికి వచ్చారంట ఆయన. ఎక్కడికి వచ్చారు? ఎక్కడ పుట్టారు యేసు ప్రభువారు? యేసు ప్రభువారు ఎక్కడ పుట్టారు? క్రిస్మస్ పండుగ వస్తుంది. క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు మనం చెప్పుకుంటాం. ఎక్కడ పుట్టారని చెప్పుకుంటాం? అమ్మా గట్టిగా చెప్పండి అమ్మ. డౌట్ ఉంది. ఎక్కడ పుట్టారా? ఎక్కడ పుట్టారమ్మా యేసయ్య? అమ్మా యెరూషలేములోనా? బెత్లెహేములో. హల్లెలూయా. ఎక్కడ పుట్టారు ఆయన? బెత్లెహేములో. యెరూషలేం అంటే మొత్తం రాష్ట్రం బోళంత ఉంటుంది. నువ్వు ఎక్కడ పుట్టావంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టావు అన్నట్టుగా ఉంది. యెరూషలేం అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పుట్టావరా అని అంటే అప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ పుట్టారు యేసయ్య? బెత్లెహేములో పుట్టారు. ఎక్కడ పెరిగారు అమ్మా? నజరేతులో పెరిగారు. అందరికీ రావాలి ఇది. ఎందుకంటే మనం ఎవరు నమ్ముకున్నాం? ఎవరి దగ్గరికి వస్తున్నాం? మరి ఆయన పుట్టు పూర్వోత్తరాలు తెలియకపోతే ఎలాగా? బయట వాళ్ళు అన్యులు అడుగుతారు. అప్పుడు నువ్వేం చెప్తావు? దద్దే మెమ్మెమ్మే అన్నావంటే అక్కడ అయిపోయినట్టు. కాబట్టి ఎక్కడ పుట్టారు ఆయన చెప్పండి? బెత్లెహేములో. ఎక్కడ పెరిగారు అమ్మా? నజరేతులో పెరిగారు. బెత్లెహేములో పుట్టారు, నజరేతులో పెరిగారు. కాపురం ఉండేది ఎక్కడ? కపెర్నహూములో. ఇప్పుడు మనం చదువుకుంటున్నామే కపెర్నహూములో కాపురం ఉన్నారు. కాపురం ఉన్నారంటే ఆయన కానీ పెళ్ళయిందా? చెప్పండి అమ్మా. కాపురం అంటే మనం అనుకునే కాపురం కాదు. ఆయన పరిచర్య నిమిత్తం అక్కడ ఇల్లు తీసుకుని ఉన్నారు. ఎందుకనంటే కపెర్నహూము సిటీ, ఏలూరు లాంటి సిటీ. ఏలూరు లాంటి సిటీలో ఉంటే చుట్టుపక్కల గ్రామాలన్నీ కవర్ అవుతాయి. గలిలియా, సమరయ, యోదయ పట్టణాలన్నీ కవర్ అవుతాయి. అందుకని కపెర్నహూములో ఏం తీసుకున్నాడు ఆయన? ఇల్లు తీసుకుని ఉన్నారు. అది ఎవరిల్లు? అద్దిల్లు తీసుకుని ఉంటే ఆయన ఇంటికి వచ్చాడన్న సంగతి ఆ ఇంటి చుట్టుపక్కల అందరికీ తెలిసిందంట. ఆమేన్ చెప్పండి. ఇంటికి వచ్చాడన్న సంగతి ఎవరికి తెలిసింది? చుట్టుపక్కల అందరికీ తెలిసి వాక్యం వినడానికి ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మనం పాస్టర్ గారు వచ్చారని వెళ్ళారని చూస్తాం తప్ప ప్రార్థన చేయించుకుంటానికి కానీ వాక్యం వినడానికి కానీ ఆదివారం తప్పితే మళ్ళా రాము. ఆమేన్. మన విశ్వాసం అది. వాళ్ళ విశ్వాసం చూడండి. యేసయ్య ఇంటి దగ్గర ఉన్నాడని తెలిసి ఆ ఇంటిని మూసేశారంట. చుట్టడి ముట్టడి చేశారు. యేసయ్య లోపలికి వెళ్తే కాళ్ళు లేదు. అది ఎవరిల్లు? యేసయ్య ఇల్లు. యేసయ్య అద్దెకి తీసుకున్న ఇల్లు. మరి అద్దె ఎవరు కడుతున్నారో మనకు తెలియదు కానీ అద్దెకి తీసుకున్న ఇల్లు వాక్యంను బోధించడానికి ఆ ఇల్లంతా నింపబడిపోయింది. ఆయన దారి ఇవ్వమని అడుగుతున్నాడు లోపలికి వెళ్ళడానికి. హల్లెలూయా. ఇంటా ఖాళీ లేదు, వాకిటా ఖాళీ లేదు, బయట కూడా ఖాళీ లేదంట. హల్లెలూయా. అటువంటి స్థితిలో మన మందిరము కూడా నింపబడిపోవును గాక. హల్లెలూయా. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము, పరిశుద్ధాత్మతో నింపుము దేవా,
బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, ఆత్మతో దేవా పరిశుద్ధాత్మతో నింపుము దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. హల్లెలూయా. సరిపోతుంది. కాబట్టి పాస్టర్ గారు ఎక్కడికి వెళుతున్నారో, ఎక్కడ ఉంటున్నారో, ఇంటి దగ్గర ఉన్నారో లేదని కనుక్కుని మీరు ఆదివారం మాత్రమే కాకుండా మిగతా రోజులు కూడా ప్రార్థన చేయించుకుందురుగాక, మిగతా రోజులు కూడా వాక్యం విందురుగాక, వాక్యాన్ని తెరుచుదురుగాక, బైబిల్ని చదువుదురుగాక, ప్రార్థన చేదురుగాక. అంత్యకాల దినాల్లో ఉన్నాం కనుక వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా దేవునికి సమీపముగా వచ్చి వేదుముగాక. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదివారం ఒకరోజు బైబిల్ ఎక్కడ ఉందో తీసి చూస్తాం, కానీ ఆదివారం కాదు, ప్రతిరోజు కూడా బైబిల్ తీసిదుముగాక, ప్రతిరోజు ప్రార్థన చేయించుదుముగాక. ఈ ప్రార్థన వాక్యం మధ్యలో దైవజనులు కూడా గుర్తెరుగుదుముగాక. హల్లెలూయా. ఆ ఇంట్లోనికి వచ్చేసారంటండి, యేసు ప్రభు వారు ఆ ఊరిలో ఉన్నారని తెలిసి, ఎక్కడికి వెళ్ళినా ఈ ఇంటికి వస్తారని తెలిసి వెంటనే ఆ ఇంటిని చుట్టుముట్టేశారు. అయితే అక్కడికి పక్షవాయువు కలిగిన ఆయన్ని తీసుకొచ్చారంట. ఎవరిని తీసుకొచ్చారు చెప్పండి? పక్షవాయువు కలిగిన వారు. పక్షవాయువు అంటే మన భాషలో కుష్ట అమ్మా, కాలు చేయి పడిపోతుంది, పక్షవాతం. హలో, ఎవరమ్మా? పక్షవాతం. పక్షవాతం అంటారు కదా. పక్షవాతం వచ్చిన వాళ్ళకి నడుము పని చేయదు. నడుము పని చేస్తేనే కదా అన్నీ పని చేసి, కాళ్ళు చేతులు పని చేయవు. ఒకటి అక్కడే, రెండు అక్కడే, ఎవరో దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. హల్లెలూయా. ఎందుకనంటే ఆయనకి స్నానం చేయించడానికి బయటకు రాలేడు, ఒకటి రెండు వెళ్ళడానికి బయటకు రాలేడు, ఇద్దరన్నా పట్టుకోవాలండి. హల్లెలూయా. వాడికి అన్ని బట్టల్లోనే అయిపోతుంటాయి, తినడానికి కూడా నోరు రాదు. ఎందుకంటే మూతి కూడా ఏమైపోద్ది? వంకరపోతుంది, తిన్నదంతా కిందే పడుతుంది. కడిగే వాళ్ళు ఉండరు, శుభ్రం చేసేవాళ్ళు ఉండరు. అటువంటి దీనమైనటువంటి పరిస్థితి. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడో తెలియదు, కానీ ఆఖరికి ఆయన అనుకున్నది ఏంటి అనంటే, రాగ మా ఊరు వస్తున్నాడు కాబట్టి నేను ఎలాగైనా సరే యేసే దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? యేసే దగ్గరికి వెళ్ళాలనుకుని నలుగురిని మాట్లాడుకున్నాడంట. ఎవరిని? ఆ మంచం మోసేవారిని. ఎందుకంటే ఆ కుష్టి వ్యాధి పక్షవాయువు కలిగినటువంటి ఆ వ్యక్తిని బండి మీద తీసుకురాలేం, గుర్రం మీద ఎక్కించుకురాలేం, ఎవరు కూడా పట్టుకోలేం. శుభ్రం కడిగి స్నానం చేసి బట్టలు వేద్దామన్నా మళ్ళీ ఆ బట్టలో మళ్ళీ ఏం చేసుకుంటాడో తెలియదు. అందుకని డైరెక్ట్గా ఏమి పట్టుకుని వచ్చేసారు? మంచం పట్టుకుని వచ్చేసారు. మంచం పట్టుకుని వచ్చారంటే ఊరికనే పట్టుకుని రాలేదేమో, ఆయన డబ్బులు ఇస్తానన్నాడేమో. హల్లెలూయా. ఎందుకంటే మనుషులకి అంత అవసరం ఏముంది? అవునా కదా? మనుషులకి అంత అవసరం ఏముంది? మన బాధలు మనకు ఉంటాయి, వాళ్ళ బాధలు వాళ్ళకు ఉంటాయి. మనకు ఎవరు సాయం చేస్తారు చెప్పాలి? ఎవరు సాయం చేయరు. కాబట్టి ఆయన అంటాడు, అరే యాకోబు, పేతురు, రండి నన్ను తీసుకెళ్ళండి, కపెర్నహూములో యేసయ్య వచ్చాడంటే ఇంటికి. ఒకవేళ నేను బాగుపడితే నా ఇంట్లో ఆస్తిలో వాటా ఇస్తానని మాట్లాడి ఉంటాడు. అందుకని వెంటనే కొంతమంది వచ్చి ఏం చేశారు? మంచంతో సహా ఎత్తుకుని బయటకు తీసుకుని వచ్చారు. హల్లెలూయా. బయటకు తీసుకుని వస్తే తీరా చూస్తే అక్కడంతా చుట్టూ జనాలు ఉన్నారు. లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు. ఎక్కడికి వెళ్ళడానికి స్థలం లేదు? లోపలికి వెళ్ళడానికి స్థలం లేదు. ఆ సమయంలో ఇంటి పైకి ఎక్కి ఆ పైన ఉన్నటువంటి పెంకులన్నీ తీసి ఆ మంచంతో సహా తాళ్ళను కట్టి ఎక్కడికి దింపారు? యేసయ్య దగ్గరకు దింపారు. దింపగానే వారికి ఉన్నటువంటి విశ్వాసం చూసి యేసయ్య అంటున్నారు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడిచి వెళ్ళిపో. హల్లెలూయా. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. ఎందుకనంటే యేసయ్య మాటలో శక్తి ఉంది, యేసయ్య మాటలో స్వస్థత ఉంది. ఆయన నోటి మాట ద్వారా అన్నీ కూడా జరుగుతాయి. హల్లెలూయా. ఆ యేసయ్యలో ఆ మాట పలకడం ద్వారా పాపాలు క్షమించబడిని, ఆ పాపములు క్షమించబడడం ద్వారా స్వస్థత వచ్చింది. ఎలా వచ్చింది? యేసయ్యలో దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ మన మందిరంలో కూడా ఉన్నది కనుక మనకు కూడా స్వస్థత వచ్చి పాపములు క్షమించబడునుగాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా,
నా పూర్ణ హృదయముతో నిన్నే ఆరాధింతును. నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా ప్రాణబంధమా ఆరాధ్య దైవమా, నా పూర్ణ హృదయముతో. హల్లెలూయా. పూర్ణ హృదయముతో ఆయన ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తారు కనుక మన మీద ఉన్న పాప భారములన్నీ తొలగిపోవును గాక, పాపమంతా తొలగిపోవును గాక. హల్లెలూయా. పాపమంతా తొలగిపోయిన రోజున మనకు స్వస్థత, దీవెన, ఆశీర్వాదం. కాబట్టి యేసే దగ్గరకు రావాలి అనండి ఒకసారి. యేసే దగ్గరికి ఎవరు వచ్చారు? పక్షవాయువు కలిగిన వాడే వచ్చాడండి. కాళ్ళు చేతులు అన్నీ బాగున్నా మనం రావట్లా. హల్లెలూయా. యేసే ఎక్కడున్నారు అని అంటే మందిరంలో ఉన్నారు. యేసే ఎక్కడున్నారు అని అంటే యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థనా మందిరంలో ఉన్నారు. యేసే ఆత్మ ఎక్కడ ఉన్నదంటే ఇక్కడ ఉన్నది కనుక ఒక ఆదివారమే కాకుండా మిగతా రోజులు కూడా వచ్చి మందిరములో దేవునితో సహవాసం చేయుదుముగాక. హల్లెలూయా. దేవునితో అంటుకట్టబడి ఉండాలి. దేవుణ్ణి ఎక్కువగా ధ్యానం చేయాలి. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి. వాక్యము ద్వారా దర్శనాలు మనం పొందుకోవాలి. అసలు మన ఉద్దేశం ఏంటో లేదా దేవుని ఉద్దేశం ఏంటో, మనల్ని ఎందుకు ఈ భూమి మీదకి పంపించారో, ఆయన యొక్క ఆలోచనలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం దేవుని మందిరంలో దైవజనులతో సహవాసం చేసి మనం కనుక్కొందుముగాక. హల్లెలూయా. ఎక్కడికి రావాలి చెప్పండి? పక్షవాయువు కలిగిన వాడే యేసయ్య ఉన్నటువంటి చోటుకు వచ్చారు. కాళ్ళు చేతులు బాగున్న మనం మాత్రం ఏదో ఆదివారం మొక్కుబడి నామకార్థంగా వస్తున్నాం తప్ప మిగతా రోజులు రాలేనటువంటి స్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రతిరోజు వాక్యం ద్వారా ఆయన సమీపంగా ఉండాలి. ఆమేన్ చెప్పండి. వాక్యం చదువుతున్నారా? ఒకవేళ చదివితే అది అర్థమవుతుందా? ఒకవేళ అర్థమైతే అందులో మీతోటి ఏం మాట్లాడారు? ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పారా? ఎప్పుడన్నా మాట్లాడారా? ఆ ఇంటి సంగతులు, ఈ ఇంటి సంగతులు, ఆ విషయాలు, ఈ విషయాలు తప్ప, అయ్యా నా హెజ్కేలు గ్రంథంలో దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడారు, అయ్యా మత్తయి సువార్త ద్వారా ఈ వాక్యం నాతో దేవుడు మాట్లాడాడు, నాకు ఎంతో సంతోషంగా ఉందని ఒక సమరయ స్త్రీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడావనంటే ఎప్పుడు కూడా లేదు. హల్లెలూయా. ఎప్పుడు కూడా లేదు. ఎన్నో బలమైన వాక్యాలు, బలమైన ప్రార్థనలు ఈ మందిరంలో జరిగినాయి. కానీ దేవునిలో ఎదిగినటువంటి స్థితి మాత్రం రోజు రోజుకి దిగజారుతుందే తప్ప ఎదిగినటువంటి పరిస్థితి మాత్రం మనలో కనబడట్లేదు. హల్లెలూయా. చదువుదాం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను. సరిపోద్దండి. ఆది యందు వాక్యం ఉండెను. వాక్యం ఆదిలో ఉన్నటువంటి వాక్యం. వాక్యమే దేవుడై ఉన్నారు. ఆ వాక్యం మీ శరీరంలో ఉంది. ఆ వాక్యం మీ మనసులోకి రావాలి. వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. హల్లెలూయా. ఒక్కరంటే ఒక్కరు కూడా వాక్యాన్ని చదివిన సందర్భం లేదు. ఒకవేళ చదివినా అది అర్థమైన స్థితి అసలే లేదు. హల్లెలూయా. వాక్యం తీస్తే చాలండి, బేవ్ అని పెద్ద ఆవిడంత వచ్చేసి నిద్ర వచ్చేస్తుంది. అదేంటో తెలియదు. హల్లెలూయా. చదువుదామని అనుకుంటారు, పచ్చంగా కూర్చుందామని అనుకుంటారు, కానీ టీవీలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ బైబిల్లో ఉండదు కనుక మనకి ఏమీ అర్థం కావట్లేదు. హల్లెలూయా. దేని ద్వారా దేవుని దగ్గరికి రావాలి? ప్రతిరోజు వాక్యం ద్వారా రావాలి. అంటే వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. హల్లెలూయా. ఎలా ధ్యానం చేయాలి చెప్పాలి. ఎలా ధ్యానం చేయాలి? పగలు రాత్రి ధ్యానం చేస్తూనే ఉండాలి. చదవడం వేరు, ధ్యానం చేయడం వేరు. ఒక ఆవు కానీ ఒక గేదె కానీ మేతను వేసి ఒక చోట ప్రశాంతంగా కూర్చుని ఎలాగైతే నెమర వేస్తుందో అలాగే మనం కూడా వాక్యాన్ని చదివి పొద్దున్నే చదివేస్తాం, లేదా రాత్రులు చదువుతాం. మరలా పనికి వెళ్ళినప్పుడు, మనం పని చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేయాలి? బుర్రలో పెట్టుకుని చెప్పండి అమ్మా, ధ్యానం చేయాలి. బుర్రలో ఎన్నో ఆలోచనలు, నా కుటుంబం ఏంటో, నా సంసారం ఏంటో, నా బిడ్డలేంటో, ఈ ఆలోచనలే తప్ప వాక్యానికి సంబంధించిన ఆలోచన మాత్రం రానే రాదు. హల్లెలూయా. ధ్యానం చేయాలి. చదువుదాం కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసి ఊరుకొండుడే. పడకల మీద మనం ధ్యానం చేయాలి. పనుల్లో మనం ధ్యానం చేయాలి. బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ధ్యానం చేయాలి. ఎక్కడికన్నా వెళుతున్నప్పుడు వాక్యం ఏం చేయాలి? ధ్యానం చేయాలి. పక్కన కూర్చుని, అమ్మ మీదే ఊరు, ఎక్కడి నుంచి వచ్చారు, మీది ఆ ఊరు అయితే మాది ఆ ఊరే, మీదే క్యాస్ట్ అయితే మాది ఆ క్యాస్ట్ అని ఈ మాట్లాడతాం తప్ప వాక్యం ధ్యానం చేసి, అమ్మా నేను వాక్యం ధ్యానం చేశాను, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, చాలా సంతోషం ఉంది, చాలా ఆనందం ఉందని ఒక్క రోజును కూడా సాక్ష్యం చెప్పిన
సందర్భాలు మన జీవితాల్లో లేవు. హల్లెలూయా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏదో మొక్కుబడిగా ఈ 40 దినాల్లో నేను చదవాలని చదువుతారు, కానీ వాక్యంతో దేవుడు ఏం మాట్లాడాడు ఎంతవరకు ఎవరికి కూడా తెలియదు. అపవాదం ఏం చేస్తున్నారంటే యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతరులకు ఏం చేస్తుంది? గురుడితనం కలగజేస్తుంది. హల్లెలూయా. ఆ గురుడితనం పోవాలి అని అంటే యేసుక్రీస్తు శక్తి కలిగిన ప్రార్థన మందిరంతో నువ్వు అంటుకట్టబడి ఉండాలి, దైవజనులతో అంటుకట్టబడి ఉండాలి. ఒక ఆదివారమే కాకుండా మిగతా రోజులు కూడా వాక్యం తెరవాలి, వాక్యం తెరిచి చదవాలి. దేవుని చిత్తం ఏంటో, అసలు నీ చిత్తం ఏంటో, నా చిత్తం ఏంటో లోకంలో ఉన్న వార్తలు కాదు, కానీ దేవుని సువార్తను బలముగా మనం విశ్వసించి ఇతరులకు అందించేటువంటి స్థితిలో మనం ఉండుదుము గాక. మందిరం కోసం ప్రయాసపడుదుము గాక. మందిరం అనగా భూ సంబంధమైనటువంటి దేవుని రాజ్యం. ఇక్కడికి వచ్చిన వారే అక్కడికి వస్తారు, ఇక్కడికి రాకుండా అక్కడికి దేవుడు రానివ్వడు. హల్లెలూయా. ప్రభువా నీ నామములో మేము ప్రార్థన చేయలేదా గృహాల దగ్గర ఉంటే మీరెవరో నాకు తెలవదు అంటాడు. ఎక్కడున్నవారు ఎత్తబడతారు? సంఘములో ఉన్నవారే, ఆయన శరీరమును తీసుకున్నవారే, ఆయన రక్తమును త్రాగిన వారే, ఆయన దగ్గరకు వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి ఆయన సన్నిధానంలో వినయంగా ఉన్నవారే ఎక్కడికి వస్తారమ్మా? పరలోక రాజ్యానికి వస్తారు తప్ప ఊరికి టీవీలో చూసినా, ఫేస్బుక్లో చూసినా, వాట్సాప్లో చూసినా, అబ్బాయి ఈ వాక్యం ఎంత బాగుందని అనేకులకు షేర్ చేసిన మనలోనికి దేవుని ఆత్మ అనేది రాదు. హల్లెలూయా. దేవునితో సహవాసం అనేది రాదు. దేవునితో సహవాసం ఎప్పుడు వస్తుందంటే ధ్యానం చేయాలి వాక్యాన్ని. చెప్పండి, ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ఏమండి, కాళ్ళు చేతులు లేనటువంటి ఆయన, పక్షవాయువు కలిగినటువంటి ఆయన, కంపు కొట్టినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయనే యేసే దగ్గరికి రావాలనుకున్నాడు. మనుషులు డబ్బులు ఇచ్చైనా సరే నన్ను మోసుకెళ్ళండి రా, ఇదిగో వాళ్ళని వీళ్ళని బతిమలాడుకుని నేను పలానా యేసే దగ్గరికి వెళ్ళాలి, స్వస్థత పొందుకోవాలి, ఆయన సన్నిధానంలో ఉండాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మనం మాత్రం ఈరోజు పని చేసుకుంటే రేపు ఇంకో పని చేసుకుంటే రూపాయి డబ్బులు సంపాదించుకోవచ్చు అన్న ఆలోచనలోనే ఉన్నాం తప్ప దేవుని చిత్తాన్ని ధ్యానం చేసి తెలుసుకుందామన్న ఆలోచన మనకు లేదు. హల్లెలూయా. దేని ద్వారా దేవుని దగ్గరికి రావాలి? వాక్యము ద్వారా. ఎందుకంటే వాక్యం అంటే దేవుడండి. వాక్యం చదువుతున్నారు అని అంటే దేవుడు మీతో మాట్లాడుతున్నారని అర్థం. ఆమేన్ చెప్పండి. వాక్యం చదువుతున్నారంటే ఎవరు మాట్లాడుతున్నారని అర్థం? దేవుడు మాట్లాడుతున్నాడని. మరి దేవుడు మాట్లాడితే ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి, ఎంత మహిమకరంగా ఉండాలి. దేవుడు మాట్లాడితే ఏమో అసలు ఆ రుచి ఏంటో, ఆ ఆలోచన ఏంటో, ఆ అనుభవం ఏంటో ఇప్పుడు వరకు మనకు లేదు. ఇంకా ఎల్కేజీ పిల్లలాగా ఆలో వీళ్ళు దిద్దుదనే ఉన్నాం. హల్లెలూయా. మన మందిరం ఆత్మ కలిగిన మందిరం. ప్రవక్తలు లేవాలి, దర్శనాలు కలిగిన వారు లేవాలి, భాషలు మాట్లాడేవారు లేవాలి, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి, క్రమంగా మందిరానికి రావాలి. హల్లెలూయా. మానవ ఆలోచనలతో కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు చూడటమే మన బతుకంతా సరిపోతుంది తప్ప వాక్యాన్ని ధ్యానం చేసే బతుకు లేదు. హల్లెలూయా. వాక్యము చదివి దేవుని చిత్తం ఏంటో, దేవుని హృదయం ఏంటో తెలుసుకున్నటువంటి స్థితి మనకు అసలు లేనే లేదు. ఒక్కళ్ళైనా అడుగుతారేమని చూస్తాం. పాస్టర్ గారు ఏమైంది, గొడవ జరిగింది అని అడిగేవాళ్లే తప్ప మత్తయి సువార్తలో నాకు ఈ డౌట్ ఉందయ్యా, మార్కు సువార్తలో నాకు ఈ డౌట్ ఉందయ్యా, లేదా నేను చదివాను దేవుడు నాకు కలలో మాట్లాడాడు, నేను ఆ మెస్సేజ్ని కనుగొన్నానని సమరస్త్రీ ఎంత గంతులు వేసి డ్యాన్సులు వేసి చెప్పిందో అనేకులకి. హల్లెలూయా. మనకు ఆ పరిస్థితి లేదు. కాబట్టి మందిరానికి మనం అంటు కట్టబడి ఉండాలి. ఏదో వచ్చాము వెళ్ళాము అని అంటే మీరెవరో నాకు తెలియదు అంటాడు. హల్లెలూయా. మందిరానికి వచ్చి నువ్వు వాక్యమును ధ్యానం చేసి వాక్యాన్ని బలంగా పట్టుకుని, రెండవది ప్రార్థన, విసుగు చెందక ప్రార్థన చేసిన రోజున నీవు ముద్ర వేయబడతావు. ఆమేన్ చెప్పండి. ఏం వేయబడతావు? ముద్ర వేయబడతావు. దేవుని జీవగ్రంథంలో నీ పేరు ఉండాలి. ఆ పేరు ఎవరికి తెలుస్తుందో తెలుసా? అపవాదికి తెలుస్తుంది. ఆ పేరు ఎవరికి తెలుస్తుందో తెలుసా? దేవుడికి తెలుస్తుంది. ఆ పేరు ఎవరికి తెలుస్తుందో తెలుసా? దురాత్మలకు తెలుస్తాయి. అందుకని సేవయ కుమారులు అపవాదిని లేదా దెయ్యాల్ని వెళ్ళగొట్టడానికి సేవయ కుమారులు యేసు నామములో అని ప్రార్థన చేస్తున్నారంట. స్తోత్రం చెప్పండి ఒకసారి. బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, బలహీనతలో బలమిచ్చుటకు, బాధలలో ఓదార్చుటకు, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో పాడాలి, చప్పట్లు కొట్టాలి, లీనమవ్వాలి. ఆత్మతో మో దేవా, పరిశుద్ధాత్మతో దేవా,
తల్లి మరచిన నేను మరువనంటివే, అరచేతిలో నన్ను చెక్కుకొంటివే. ఆమె తల్లి మరచిన మరువనంటివే, అరచేతిలో. చప్పలు కొట్టాలి హృదయపూర్వకంగా. నీ రూపులో నన్ను మార్చుట కొరకు నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. గ్లోరీ. నీ రూపులో. చప్పలు కొట్టాలి ఇష్టపూర్వకంగా, ఇష్టపూర్వకంగా. నాతో నన్ను దేవా ఆత్మ పరిశుద్ధాత్మతో, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. హల్లెలూయా. ఒక రోజున అపోస్తుడైనటువంటి పౌలు గారు దెయ్యం పట్టినటువంటి ఆమె దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచారంట. చెప్పండి ఎవరు? అపోస్తుడైన పౌలు గారు. అనండి ఒకసారి. తెలుసా? బైబిల్లో ఉన్నారు. యేసయ్య తర్వాత గొప్ప పరిచర్య చేసింది ఎవరు? చెప్పారు. అపోస్తుడైన పౌలు గారు. ఆయన దెయ్యం పట్టినటువంటి స్త్రీ దగ్గరికి వచ్చి, యేసు నామములో నిన్ను బంధిస్తున్నాను, యేసు నామములో నువ్వు పో అంటే ఆ దెయ్యము విలవిల్లాడించుకుంటూ వెళ్ళిపోయిందంట. ఈ విషయాన్ని స్కెవయ కుమారులు చూశారంట. ఎవరు చూశారు? స్కెవయ కుమారులు. అనండి ఒకసారి. యామయ్య అంటున్నారు అందరూ. స్కెవయ్య కుమారులు చూశారంట. చూసి, అమ్మో యేసునామాలు అంటే దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి, చాలా ఈజీయే. దెయ్యాలు నిలగొట్టాలంటే చాలా ఈజీ. యేసునామలో పో అంటే పోయింది కదా, నేను కూడా రేపు నుంచి ఏం చేయాలి? యేసునామలో పో అంటే పోతుందని చెప్పేసి బోర్డు పెట్టాడంట. దెయ్యాల్ని వెళ్ళగొట్టబడునని బోర్డు పెట్టాడంట. ఎవరు? స్కెవయ కుమారులు. ఇద్దరు అన్నదమ్ములేమో వాళ్ళు. వెళ్ళి బోర్డు పెట్టి యేసునామలో పౌలు గారు పో అన్నాడు. ఈసారి బోర్డు పెట్టుకుంటే మంచి వ్యాపారం వస్తుంది, మంచి లాభాలు వస్తాయని చెప్పేసి ఆ ఊర్లో అన్నాడంట, ఎవరికన్నా దెయ్యం పడితే చెప్పండి నేను వస్తాను, వాళ్ళు అడగకుండానే నేను వస్తాను చెప్పండి, దెయ్యాన్ని వెళ్ళగొడతాను అని చెప్పేసి బోర్డు పెడితే ఒక ఆమెకి దెయ్యం పట్టిందంట. ఆ ఊర్లో ఎవరికి పట్టింది? ఒక ఆమెకి దెయ్యం పట్టిందంట. దెయ్యం పడితే ఈయన గుర్తుంది. ఎవరికి? స్కెవయ కుమారులు గుర్తుంది. ఎవరు? అపోస్తుడైన పౌలు గారు ప్రార్థన చేస్తే యేసునామలో పో అంటే పోయింది కదా, నేను కూడా యేసునామలో పో అంటే పోతుందని చెప్పేసి ఆ అమ్మాయిని తీసుకొచ్చారంట ఈయన దగ్గరికి. ఎవరి దగ్గరికి? స్కెవయ కుమారుల దగ్గరికి ఈ అమ్మాయిని తీసుకొచ్చారంట. అయ్యా, ఈ అమ్మాయి పిచ్చి పిచ్చిగా చూస్తుందయ్యా, జుట్టు ఎర్రబోసుకుంటుందయ్యా, రాత్రులు అంటుందయ్యా, లానికి తెస్తుందంటే మీరేం భయపడకండి, నేను ఈ అమ్మాయికి దెయ్యం వదిలేస్తాను అని లోపలికి రూమ్లో తీసుకెళ్ళాడంట. నేను ఒంటరిగా వదిలేస్తాను, అరిసినా కేకలేసినా దెయ్యం నాలాగా అరుస్తుంది, అరిసినా సరే మీరేం చేయొద్దు, తలుపు తెరవద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి లోపలికి వేసి ఈడు లోపలికి వెళ్ళాడంట. ఎందుకని? యేసునామలో పో అంటే పోతుంది అనుకున్నాడంట పాపం. హల్లెలూయా. లోపలికి వెళ్ళి తలుపు వేస్తే మంచం మీద కూర్చుని జుట్టు ఎరబోసుకుని అంటుందంట. వీడు వెళ్ళిపోయి వెంటనే యేసునామలో పో అన్నాడంట. పో అంటే అది అంటుందంట. ఇదేంటి యేసునామలో పౌలు గారు పొమ్మంటే వెళ్ళిపోయావు, నేను వెళ్ళమంటే వెళ్ళవా అన్నాడంట. నేను వెళ్ళను అన్నదంట. హల్లెలూయా. ఈయనకి చెమటలు పట్టుకున్నాయంట. ఎందుకంటే పౌలు గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయింది, మరి నేను వెళ్ళిపోమంటే వెళ్ళొద్దా? రూలే కదా అది. ఎందుకంటే శక్తి ఎక్కడుంది? చెప్పండి అమ్మాయి, శక్తి ఎక్కడుంది? యేసునామలో ఉంది. కరెక్టేనా? యేసునామలో శక్తి ఉంది. మరి పౌలు గారు అంటే వెళ్ళిపోయింది, యేసు అంటే వెళ్ళిపోయింది, మరి మనమన్నా వెళ్ళిపోవాలిగా. చెప్పండి అమ్మ, మనమన్నా వెళ్ళిపోవాలిగా. అదే వాక్యం పట్టుకున్నాడంట. యేసునామలో పో అన్నాడంట. మళ్ళీ ఇదేమో నేను వెళ్ళను అన్నదంట. అప్పుడు అంటుంది జుట్టు ఎలా తీసుకుని, అరే యేసు అంటే నాకు తెలుసు, పౌలు గారు అంటే నాకు తెలుసు, నువ్వెవడోరా అన్నదంట. హల్లెలూయా. ఏమంది? నువ్వెవడోరా అంటే ఇదేదో తేడాగా ఉందని చెప్పేసి వెనక తిరిగి తలుపు కొడుతున్నాడంట. దెబ్బ 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 తలుపు కొడుతుంటే వెనకాల వచ్చి పర్రమైన మొత్తం ఆ సొక్కయ్య అంతా చింపేసిందంట. బాబు ఇదేంటి, నేను ఎలాగుంది, తలుపు తీయండి అంటే ఆల్రెడీ లోపలికి వెళ్ళినప్పుడు చెప్పాడు కదా ఏమని, దెయ్యం నాకులాగా అరుస్తుంది, మీరు మాత్రం అసలు తలుపు మాత్రం తీయొద్దని అంటే గోల్డ్ ఎంత అంత ఉన్నాయంట ఆ అమ్మాయికి. ఆ గోల్డ్ పట్టుకుని ఈ పంతా పర్రమని చీరేసిందంట, రక్తాలు వచ్చేలాగా. ఇక కొడుతుందంట జుట్టు పట్టుకుని దబా 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 కొడుతుంటే బయట ఉన్నవాళ్ళు అనుకున్నారు, ఓ దెయ్యాన్ని తెగబాదేస్తున్నాడేమో,
ఇక ఈసారి ఆ అమ్మాయికి విడుదల వచ్చేద్ది అని అంటే మొత్తం సొక్కాయి మొత్తం చింపేసి ఆ ప్యాంట్ కూడా లాగేసిందంట. ఓరు నేను చచ్చిపోయేలాగున్నా తీయండిరా అని గట్టిగా బాతుంటే అక్కడ పిల్లోడు అన్నాడంట, దెయ్యంకా దర్శిది మనోడే, ఆ ఎల్లాయనే అరుతున్నాడు, తలుపు తీయండి అంటే తలుపు తీయగానే దబేలుమని గడప మీద పడ్డాడంట. ఇంకా కొంతసేపు ఉంటే నా ప్రాణాలు పోయాయి, ఆఖరికి రక్షించాడమ్మని ఆ ప్యాంటు చొక్కా తీసుకుని పరుగు పెట్టుకుని వెళ్ళిపోయాడంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకనంటే జీవగ్రంథంలో పేరు ఎవరెవరిదుందో, ఎవరెవరు ప్రార్థన చేస్తారో, ఎవరెవరు వాక్యం చదువుతారో అంతా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఓకే, దేవుడిని పక్కన పెట్టండి, ఈడికి కూడా తెలుసు. ఎవడికి? సాతానుడికి తెలుసు. ఎవరెవరు టీవీ దగ్గర కూర్చుంటున్నారో, ఎవరెవరు బజార్లో ఏం మాటలు మాట్లాడుతున్నారో, ఎవరెవరు ఎక్కడికి వెళుతున్నారో వీడికి కూడా తెలుసు. అందుకని వీడు ఏం చేస్తాడనంటే యేసునామములో పో అనగానే నీ చరిత్ర అంతా నాకు తెలుసు అబ్బాయి అంటది. హల్లెలూయా. అందుకని ముందుగానే మనము దేవునికి భయపడి దేవునికి లోబడి నిత్యము ప్రార్థన చేస్తేనండి, ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. నా మాటలు అర్థమవుతున్నాయి. నిత్యం ప్రార్థన చేసిన వాళ్ళ పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. అయితే ఈ పేరు వ్రాయించుకోవడం అంత ఈజీ అయితే కాదు. యేసు ప్రభు వారి పేరు ఎందుకు రాయబడింది అని అంటే ఆయన 30 సంవత్సరాల తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను గారి చేత బాప్తిసం పొందుకున్నారు. బాప్తిసం పొందుకుని ఒడ్డుకు రాగానే పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో ఎవరి మీదకి వచ్చారు? యేసు ప్రభు వారి మీదకి వచ్చారు. ఆ ఆత్మశక్తితో, ఆ ప్రార్థన శక్తితో, ఆ ప్రార్థన ప్రభావంతో అనేకులకి ఏం చేశారు? ఆయన విడుదలిచ్చారు, అనేకులకి స్వస్థతనిచ్చారు, చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు. హల్లెలూయా. కాబట్టి అనేకులకి మారు మనసుకరంగా ఆయన మారారు. కాబట్టి ఆయన పేరు ఎక్కడ రాయబడింది చెప్పాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటారో వారి పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. దగ్గరగా చెప్పకూడదు. దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నా సన్నిధి నీకు తోడంటివే, నా కృప నీకు చాలునంటివే, నా సన్నిధి నీకు తోడంటివే, నా కృప నీకు చాలునంటివే, నీ సాక్షిగా నేను జీవించుటకు నీ ఆత్మతో నన్ను నింపుము దేవా, నీ సాక్షిగా నేను జీవించుటకు నీ ఆత్మతో నన్ను నింపుము దేవా, నీ ఆత్మతో నన్ను నింపుము దేవా. చప్పట్లు కొడుతూ ఆత్మతో నింపుము. రికామసదరబద కదిలించబడాలి. రికామదల రబషద దేవా, ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా, బలహీనతలో బలమిచ్చుటకు బాధలలో ఏకీభవించాలి అందరూ కూడా. బలహీనతలో బలమిచ్చుటకు బాధలలో ఓదార్చుటకు ఆత్మతో రికమందడ సదా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ బిగ్గరగా భాషలు మాట్లాడదాం, శక్తిని నింపుకుందాం, బలమును నింపుకుందాం. ఆత్మతో నింపుము దేవా, పరిశుద్ధాత్మతో నింపుము దేవా. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు కనుక ఆయన పేరు ఎక్కడ వ్రాయబడింది చెప్పాలి? జీవ గ్రంథంలో వ్రాయబడింది. అలాగే అపోస్తలుడైన పౌలు గారు దమస్కు మార్గంలో పట్టబడ్డారు. అననీయ అనేటువంటి ఒక వ్యక్తి ఆయనకి బాప్తిసం ఇవ్వడం ద్వారా మళ్ళా కళ్ళు తెరవబడి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలోనికి వచ్చారు. ఎప్పుడు? అరేబియా ఎడారిలో 3.5 సంవత్సరాలు ఆయన ఉపవాస ప్రార్థనలతో ఉన్నాడండి. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. కాబట్టి ఆత్మను పొందుకున్నటువంటి వ్యక్తులు కనుక వారి పేర్లు ఎక్కడ రాయబడినాయి? జీవ గ్రంథంలో రాయబడినాయి. ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారికి దెయ్యములు లోబడును గాక. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారికి స్వస్థతలు వచ్చును గాక. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారికి గర్భఫలం వచ్చును గాక. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారు ఏది అనుకుంటే అది జరుగును గాక. ఎవరి గ్రంథం అయితే జీవ గ్రంథంలో రాయబడుతుందో వారికి అన్నీ కూడా లోబడును గాక. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో ఈ సృష్టి వారికి సాగిలపడి నమస్కారం చేయును గాక. హల్లెలూయా.
ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరి పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆమేన్, ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దీన్ని ఆచరణలో పెట్టేవారుగా ఉండాలి. ఏదో వాక్యం విని వెళ్ళిపోతున్నామంటే కుదరదు. ఎలాగో ఆచరణలో పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు 1 గంట ప్రార్థన చేస్తే రేపు 2 గంటలు ప్రార్థన చేయాలి. ఈరోజు 1 గంట ప్రార్థన చేస్తే అమ్మ గంట ప్రార్థన చేసేసానా పాస్టర్ గారు, అమ్మో గంట ప్రార్థన చేశాను అని చెప్పేసి మళ్ళీ వారం రోజుల దాకా పట్టుకొని దాన్ని ఆ పట్టు విడిచేస్తాం. హల్లెలూయా. వేమన్ గారు పద్యం పాడారు, పట్టు పట్టరాదు మన ఊరికినే విడిచిపెడతాం. అంటే మనుషుల దగ్గర అయితే విడిచిపెట్టం, కానీ పట్టు దేవుడి దగ్గర మాత్రం విడిచిపెడతాం. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. ప్రార్థన పట్టుకున్నామంటే అసలు విడిచిపెట్టకూడదు. వాక్యం పట్టుకున్నామంటే అసలు విడిచిపెట్టకూడదు. భూమి తలకిందులు అయిపోయినా, వరదలు వచ్చినా, తుఫాను వచ్చినా, కుటుంబంలో కరువు వచ్చినా, హల్లెలూయా, నీ యేసుని వెంబడింతునని నేడేడేగా, నా ముందు సిలువ, నా ముందు సిలువ, వెనుకలు కషల్నదే దారి, నా మనసులో ప్రభు, నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులున్న వారెవరు, నీ యేసుని వెంబడెదనుని నేడేగారా క్షణదినము. హల్లెలూయా. ముందేమో సిలువ ఉంటుందంట, వెనకాలేమో లోకాశలు ఉంటాయండి. చెప్పండి, ముందేమేముంటుంది మనకి? సిలువ ఉంటుంది, యేసయ్యని చూడాలి. వెనకాలేమో లోకాశలు ఉండాలి. ఏది కావాలి మనకి? అది కావాలి, ఇది కావాలా? సిలువే కావాలి అని పైకి అంటాం, కానీ లోకాశల వైపు కూడా చూస్తాం. ఎవరికిలాగా? లోతు భార్యలాగా. లోకాశల వైపు చూసినప్పుడు లోతు భార్య వెంటనే ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి ముందు సిలువే చూడాలి. వాక్యం ద్వారా సిలువను చూడాలి, ప్రార్థన ద్వారా సిలువను చూడాలి, ఆయన శరీరం ద్వారా సిలువను చూడాలి, ఆయన రక్తం ద్వారా కూడా మనం ఏం చూడాలి? సిలువను చూడాలి. హల్లెలూయా. సిలువను చూస్తే మన విలువ పెరుగుతుంది. సిలువే మనకు కుమారుడు చనిపోయినా, కుమార్తె చనిపోయినా, భర్త విడిపోయినా, భార్య విడిపోయినా, కుటుంబం ఏమైపోయినా విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడైన సిలువ వైపే చూచుదుముగాక. దగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామని మహింపరుద్దాం. హల్లెలూయా. అపోస్తుడైన పౌలు గారండి సమస్తాన్ని ఆయన ఏం చేశాడు? విడిచిపెట్టాడు. పెంటతో సమానంగా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు. ఆయనకి లేదా ప్రియురాలు, ఆయనకి లేదా భార్య, ఆయనకి లేదా కుటుంబం, అంటే దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రార్థనలో కూర్చున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వాక్యంలో కూర్చున్నాడు. హల్లెలూయా. ఇక ప్రభువుని మాత్రమే చూశాడు. ఇక ఆయన జీవించినంత కాలం ప్రభు వైపే చూశాడు. పేతురు గారికి లేరా భార్య? ఉన్నారు. అయినా సరే దేవుని పరిచర్యను బట్టి సమస్తాన్ని విడిచిపెట్టారు. హల్లెలూయా. మనం విడిచిపెట్టడం అనంటే దేవుడిని అధికంగా ప్రేమించుదుము గాక. కాబట్టి దేని ద్వారా దేవుని దగ్గరికి రావాలి? వాక్యం ద్వారా. బలంగా తీసుకోండి దీన్ని. ఏదో విని వదిలిపెట్టి వెళ్ళేవారుగా మారొద్దు. దయచేసి వాక్యాన్ని చదవండి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాక్యాన్ని చదవండి. అంత్యకాల దినాల్లో ఉన్నాం. బైబిల్ దొరకవు, వాక్యం దొరకదు. వాక్యం ముందుగానే చదివి హృదయంలో భద్రపరచుకోండి. వాక్యము దేవుడు. ఈ వాక్యము ద్వారా దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది కనుక ఈ ఆత్మ ఎక్కడికి తీసుకుని వెళ్తుంది చెప్పండి? చెప్పాలి. పరలోక రాజ్యం తీసుకుని వెళుతుంది. రేపు యేసు ప్రభు వారిని దగ్గరికి వస్తే ఎవరు తీసుకుని వెళ్తారు? చెప్పాలి. మన పక్కింటి వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళరు, విశ్వాసులు తీసుకుని వెళ్ళరు, మన భార్య కానీ భర్త కానీ తీసుకుని వెళ్ళరు, అన్నదమ్ములు కానీ తీసుకుని వెళ్ళరు. ఎవరు మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళేది? చెప్పండి అమ్మా. మనలో ఉన్న ఆత్మ, మనలో ఉన్న వాక్యము. హల్లెలూయా. వాక్యం ఎక్కడ ఉండాలి? మనలోనికి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పండి అమ్మా? మనలోనికి రావాలి. చేతుల్లో ఉంది, ఎదురుగా పెట్టుకున్నాం. అక్షరాలు ఏంటో మనకు తెలవదు, ఆ వాక్యం అంటే ఏంటో మనకు తెలవదు. ఎదురుగా పెట్టుకుని ఏడుతాం, కాసేపు నిద్రపోతాం, వదిలేస్తాం. హల్లెలూయా. అలాగ ఉండకూడదు. వాక్యం అనగా దేవుడు. చెప్పండి, వాక్యం అనగా దేవుడు. దేవుడిని అడుగుతాం, నాకు అది కావాలి, ఇది కావాలని. పిల్లల్ని బాగు చేయమని అడుగుతాం, ఎవరెవరినో అడుగుతాం. పక్కన ఉన్నటువంటి దేవుడిని మాత్రం తీయం. చేతిలో ఉన్నటువంటి దేవుడిని మాత్రం తీయం. టేబుల్ మీద ఉన్నటువంటి దేవుడిని మాత్రం తీయము. ప్రభు అంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానం చేసేవాడు ఫలిస్తాడు, 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 ఫలిస్తాడు అని అంటే, అయ్యో అదిగో పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే జరుగుద్దని అక్కడక్కడికక్కడ తిరుగుతాం తప్ప పక్కన ఉన్నటువంటి వాక్యాన్ని మాత్రం తీయలేము, తీసి చదవలేము. ఒకవేళ చదివిన అర్థం కాదు, ఒకవేళ అర్థం చెప్పేవాళ్ళ దగ్గరికి అసలే వెళ్ళము. హల్లెలూయా. చెప్పాలి. దేవుని దగ్గరికి ఎలా రావాలి? వాక్యము ద్వారా రావాలి. పక్షవాయువు కలిగిన వాడు వచ్చాడండి, కాళ్ళు చేతులు పనిచేయనేవాడు వచ్చాడండి,
రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చిందండి. ఒక గుడ్డివాడు వచ్చాడు, ఒక కుంటివాడు వచ్చాడు, కానీ కాళ్ళు చేతులు బాగున్నాయి, మనం మాత్రం దేవుని దగ్గరికి రావట్లా. హల్లెలూయా. దేవుని దగ్గరికి రావడం అంటే అర్థం ఏంటి? ఒక ఆదివారం మాత్రమే కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం కూడా వాక్యమును చదువుతూనే ఉండాలి, వాక్యమును ధ్యానం చేస్తూనే ఉండాలి. ఆ వాక్యము నిన్ను నడిపిస్తుంది. హల్లెలూయా. కొరత ఉండదు. అనండి, పక్క వాళ్ళకి చెప్పండి, అమ్మా అనండి, అమ్మా వాక్యం చదువు, కొరత ఉండదమ్మా. చెప్పండి అమ్మ పక్క వాళ్ళు. చూడరంటే అసలు మొఖాలు చూడరు. తెలిసిన వాళ్ళు మొహం కాదు, తెలియని వాళ్ళు మొహం కూడా చూడండి, వెనక్కి కూడా చూడండి, వెనక్కి ముందుకి కూడా చూడండి. చెప్పండి, అమ్మా వాక్యం చదవండి అమ్మా, మీకు కొరత ఉండదు. వాక్యాన్ని ధ్యానం చేయండి, మీకు కొరత ఉండదు. వాక్యాన్ని చదవండి, మీకు స్వస్థత. వాక్యాన్ని చదవండి, మీకు దేవుడు తోడు. వాక్యాన్ని చదవండి, మీరు 1000 కోట్లు పెట్టి కొనలేనటువంటి ఆనందం కూడా నీలోనికి వచ్చి చేరును గాక. నీ అంత గొప్పవాడు ఎవడ ఉండడు వాక్యం చదివితే. హల్లెలూయా. వాక్యం చదివితే నీ అంత గొప్పవాడు కానీ, నీ అంత గొప్పది కానీ ఈ లోకంలో ఉండరు. ఎందుకంటే వాక్యం దేవుడే సాక్షాత్తు నీలోనికి వస్తే ఇక ఏది కూడా అక్కర్లేదండి. నువ్వు కూడా లోకాన్ని పెంటగా ఎంచుతావు. హల్లెలూయా. కాబట్టి చెప్పండి, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మనలోనికి వచ్చారు. కాబట్టి దేవుని దగ్గరికి ఎలా రావాలి చెప్పండి? వాక్యం ద్వారా. రేపు నుంచి తీస్తారా బైబిల్? ఇప్పుడే మూసేస్తారా? చెప్పండి అమ్మా. అలా చూస్తారేంటి? హల్లెలూయా. మన మందిరంలోనికి వచ్చిన వాళ్ళు క్రియలు చేసేవారుగా ఉండాలి, ఏదో వచ్చి వెళ్ళిపోయేవారుగా అయితే అస్సలు వద్దు. ఎందుకంటే పొట్టు అంతా వెళ్ళిపోయింది, నామకార్థం అంతా వెళ్ళిపోయింది. గాలి వేస్తే వెళ్ళిపోయినట్టుగా వెళ్ళిపోయారు, తుఫాను వస్తే ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయారు. ఈ తుఫాను వస్తే పిచ్చుగుళ్ళు అన్నీ ఎగిరిపోతాయంట, కాకులు పిచ్చుకలు అన్నీ ఈ కింద ఉన్నాయన్నీ ఎగిరిపోతాయి. ఒక గ్రద్ద మాత్రం ఎగరదు. గ్రద్ద మాత్రం తుఫానుతో ఎగరదు, తుఫానుతో ఆడుకుంటుంది. హల్లెలూయా. తుఫానుతో ఆడుకోవాలి, మనం శ్రమలతో ఆడుకోవాలి. శ్రమ రా అనాలి. అయ్యో నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది, వాళ్ళకి అది వచ్చింది, వీళ్ళకి ఇది వచ్చింది అని వీళ్ళ వైపు చూడడం కాదు, కానీ మనం బలమైన గింజలుగా, ఒక గ్రద్దలాగా, సింహములాగా ధైర్యముగా ఉండుదుముగాక. ఎప్పుడు ఉంటాం? వాక్యం నీలోకి రావాలి. చెప్పండి, ఏమి రావాలి? వాక్యం నీలోనికి రావాలి. పిల్లలకు స్వస్థత లేదు, భర్తకు స్వస్థత లేదు, భార్యకు స్వస్థత లేదు, కుటుంబం బాగలేదు, అయినా సరే సమాధానం వాళ్ళని వీళ్ళని ఎదుగుతావు తప్ప, వాళ్ళని వీళ్ళని అడుగుతావు తప్ప, ఏదో చెయ్యాలి, ఏదో చెందాలి అని భర్తను పట్టుకుని తినేస్తావు, భార్యను పట్టుకుని తినేస్తావు, పిల్లల్ని పట్టుకుని తినేస్తావు. కనుక పక్కనున్న వాక్యం మాత్రం తీయలేం, మనం చేతిలో ఉన్న వాక్యాన్ని మాత్రం తీయలేం. నీకు అర్థం కాకపోయినా ఎదురుగా వేసుకుని చదువు, మోకాళ్ళే చదువు, ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. దావీదు భక్తుడు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నా పాదాలకు ఆయన వాక్యమే వెలుగు అంటున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని చదవాలండి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని ఆరగించాలి. హల్లెలూయా. ఎన్ని వాక్యాలు విన్నాం మనం, ఎన్ని ప్రార్థనలు చేసాం, ఒక్క వాక్యమైన గుర్తుందా? పోయిన వారం ఏ వాక్యం చెప్పామో గుర్తుందా? వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. డబ్బులు భద్రపరుచుకుంటాం, కానీ వాక్యాన్ని భద్రపరుచుకుంటే డబ్బులకు ఉన్నటువంటి ఆనందం కంటే వాక్యానికి ఉన్నటువంటి ఆనందమే అధికము. జుంటెతేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య నే మరువజాలను. జుంటెతేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా నీ సన్నిధించెదా, జీవిత కాలమంతా ఆనందించెదా, ఆరాధించెదా. జుంటెతేనే దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే. ఒకసారి అమ్మ చప్పట్లు కొట్టండి అమ్మ. అలా చూస్తారేంటమ్మా? చప్పట్లు కొట్టండి, ఏకీభవించండి, కలవండి, నాతో పాటు కలవండి. ఇది దేవుని పాట, నా పాట కాదు. ఇది ఎవరి పాట? దేవుని పాట, దేవుని మహిమపరిచేది. ఇంటి దగ్గర నీరసంగానే కూర్చుని ఇక్కడ కూడా నీరసంగానే కూర్చుంటే ఎలాగూ? మనకున్న బంధకాలు ఎలా పోతాయి?
ఇప్పుడు పాడండి. యేసయ్య నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతుష్టిగా నన్ను ఉంచి నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసినే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో ఉజ్జీవింపచేసినే. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జుంటెతేనే దారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జుంటెతేనే నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. ఏమండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. డాక్టర్ గారు అన్నారు, అమ్మా నీ సమస్య ఏంటి అన్నారు. అలాగే చూస్తున్నారు అనుకో. అమ్మ చెప్పమ్మా ఏమైంది నీకు, డాక్టర్ దగ్గరికి వచ్చాక ఏమైంది అని అంటే అలాగే చూస్తే ఎలాగమ్మా. చప్పట్లు కొట్టను, ఒకళ్ళే ఇద్దరు చప్పట్లు కొడుతున్నారు, మిగతా వాళ్ళు అందరూ అలాగే చూస్తున్నారు. స్వస్థత రాదు, దీవెన రాదు. డాక్టర్ గారు ఏదో రాసేస్తాడు మందులు, నీకేం కడుపు నొప్పి ఉంది, నువ్వేం మాట్లాడలా. డాక్టర్ గారు ఏదో రాసేసి ఇల్లం ట్యాబ్లెట్స్ గారు ఇల్లంట, ఆయన ఏదో రాసేస్తాడు, నువ్వేదో వేసుకుంటా. అది తగ్గనే. మందిరానికి వచ్చిన వాళ్ళు చలనం ఉండాలి. మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుడితో ఏకీభవించాలి. మందిరంకి వచ్చిన వాళ్ళు అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఒక ఆలోచన కలిగి ఉండాలి. పరలు అదేది అంటారు, పరధ్యానమా ఏంటారు పరధ్యానంగా ఉన్నా అంటారు, అంతేనా? పరధ్యానంలోనే ఉంటున్నారు అందరు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, దగ్గరగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. పేగులు బద్దలైపోయేలా చెప్పండి. భలేవాడు పాస్టర్ గారు, పేగులు బద్దలైపోయేలాగా అలా చెప్తామండి. అలాగే అదే మీ ఆయన అనుకున్న తేలేదు దానికి అప్పుడు అరుతారుగా. అదేది ఇప్పుడు అరితే అప్పుడు అరిసే బాధ తప్పిపోవును గాక. అలాగే మీ ఆవిడనేమో చేపలు తీసుకొచ్చి కూర వండమన్నా, ఆవిడేమో ఫ్రిడ్జ్లో పెట్టేసి వంకాయ కూర వండింది. అప్పుడు ఎలా ఉంటుంది? అప్పుడు అరవా ఏ అని. ఈ మధ్య హత్యలు చేసుకుంటున్నారండి. ఒక భర్త ఒక ఆవిడని చంపేసాడు. ఎందుకు చంపేసాడు అనంటే చికెన్ కూర తెచ్చాడంట. ఏం తెచ్చాడు? చికెన్ కూర తెచ్చాడంట, వండమన్నాడంట. నువ్వు వండే నేను బయటికి వెళ్ళి వస్తాను అన్నాడంట. ఆవిడేం చేసింది? పొద్దున్న వంకాయ కూర ఉంది కదా, అది వేడి చేసుకుని తినేస్తే ఇది రేపు వండుకొచ్చి అనుకుంది. మరి ఈడేమో ఆన్లో వస్తున్నాడు. వచ్చి వాడు ఎలాగ వస్తున్నాడు? ఆన్ స్విచ్ ఆన్లో వస్తున్నాడు, ఫుల్ లోడ్ అయిపోయి వస్తున్నాడు. దా తీసుకురా అన్నాడండి చేపల కూర. వండలేదండి అన్నది. ఇక అంతే, చాకు తీసుకుని పొడిచేసాడు, అయిపోయింది. చికెన్ కూర వండనందుకు. అందుకని ఇక్కడ అరిస్తే అక్కడ అరిసే బాధలు తప్పిపోను గాక, ఇక్కడ అరిస్తే అక్కడ సంయోచితమైన జ్ఞానం వచ్చును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఏదో అర్థం చేసుకుంటాడు కదా అని అనుకుంటాం. ఏం అర్థం కంచి ఉండదండి. ఆమెం చెప్పండి. కంచె ఉండదు. మన చుట్టూ కంచె ఉండాలి, ప్రార్థన కంచె ఉండాలి. ప్రార్థన కంచె ఉన్న రోజున అపవాది నేను ఏం చేయలేదు. ఒకవేళ దగ్గరికి వచ్చి అరిస్తే అరవచ్చు, కానీ ఏమీ చేయలేదు. ఆమె కంచి లేదు, ఏమి లేదు, కంచి లేదు. అందుకని డైరెక్ట్గా చాకు ఎక్కడికి వెళ్ళిపోయింది? పొట్టలోకి వెళ్ళిపోయింది, చంపేశాడు. వచ్చి అడుగుతున్నారు పోలీసులు, ఏమయ్యా మీ ఆవిడని ఎందుకు చంపేసావని అంటే చికెన్ కూర వండలేదు అన్నాడు. అదేమన్నా కారణమా? కారణం కాదు. కానీ ఆ టైంకి అది పెద్ద ఇష్యూ, ఆ సమయానికి అంతే పెద్ద విషయం అది. మనకి ఎలా చికెన్ కూరగా చంపేస్తారా అంటే చంపేస్తారు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అవునా కదా? అందుకని ఇక్కడే స్తోత్రాలు బిగ్గరగా చెప్తే అక్కడ సైతానుడు బంధించబడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ నోరు తెరవాలి, హృదయం తెరవాలి, ఆలోచన తెరవాలి, అన్నీ తెరవబడాలి. ఇంటి దగ్గర మూయబడాలి. ఇంటి దగ్గర మనం అన్నీ తెరుతాం. కాసేపు టీవీ ఎట్టా, కాసేపు సెల్ ఫోన్ ఎట్టా, వాళ్ళేంటి అటు వెళ్ళిపోతున్నారు, వీళ్ళేంటి ఇటు వెళ్ళిపోతున్నారు, అయ్యి తెరుస్తాం. ఇక్కడ తెరవాలి, హృదయం తెరవబడాలి. హల్లెలూయా. కాబట్టి వాక్యము ద్వారా ఆయన్ని సమీపించాలి. రెండవది ప్రార్థన ద్వారా. వాక్యము ద్వారా సమీపించాలి. రెండవది ప్రార్థన ద్వారా సమీపించాలి. ప్రార్థన ఎంతసేపు చేస్తున్నాం?
ఒక ఆయన అన్నాడు, ప్రార్థన ఎప్పుడు చేయాలంటే నీకు భారంగా నిద్ర వచ్చేస్తున్నప్పుడు, నువ్వు బాగా అలిసిపోయినప్పుడు ప్రార్థన మొదలు పెట్టాలంట. ఆమెం చెప్పండి. కాలేదు పాస్టర్ గారు, జ్వరం 3 రోజులు జ్వరం నువ్వు మంచం మీద కుళ్ళిపోతావు తప్ప చిన్న ఫోన్ కానీ ప్రార్థన కానీ చేయు. తలపోటు పాస్టర్ గారు, జండు బాంబులు రాసి కంపెనీలన్నీ మార్చేస్తున్నాం తప్ప చిన్న ప్రార్థన మాత్రం చేయట్లే. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దేవుని దగ్గరకు వస్తే ఆయన అంటాడు, నా యొద్దకు వచ్చిన వాడిని నేనేమాత్రం త్రోసివేయను. ప్రార్థన ద్వారా నీకు స్వస్థత వచ్చునుగాక. ప్రార్థన ద్వారా దేవుడి దగ్గరికి రావాలి, వాక్యం ద్వారా దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. వచ్చిన రోజున దేవుడు నీకు అద్భుతం చేయునుగాక. సరే, ఈ రోజున ప్రభు బల్ల ఆరాధన కాబట్టి శరీరము ద్వారా ఆయన దగ్గరికి రావాలి. ఆమె చెప్పండి, దేని ద్వారా రావాలి? యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం లేదా 53 నుంచి చదువుదాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి చదవండి. చదవండి అమ్మా, బైబిల్ ఉన్నవాళ్ళ. మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవం కలిగిన వారు కాదు. హల్లెలూయా. ఆయన శరీరమును తినాలి. ఆయన శరీరం తింటామంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు కొరికి తినేస్తామా? కొంతమంది పిల్లలు బొగ్గలు కొరికేస్తారు. హల్లెలూయా. కొరికి తింటామంటే అదేనా? ఆయన శరీరమును తిని ఆయన రక్తాన్ని తాగుతామనంటే మనం ఏమైనా పిశాచులమా? కూర్చోండి అమ్మ, వందనమ్మ, చెప్పండి అమ్మ. రక్తాన్ని ఎవరు తాగుతారు? అది బాగా చెప్పింది ఆవిడ. హల్లెలూయా. మనం పిశాచులమా రక్తాన్ని తాగేయడానికి? మనకు ఆవిడ అంటుంది, అరే నాకు రక్తాన్ని అర్పించండి రా అంటుంది. హల్లెలూయా. మొన్నటిదా పండగలు జరిగినాయి, రక్తాన్ని అర్పించి అంటే రక్తం తాగితే ఏ రక్తం తాగాలి చెప్పాలి? మనుషుల రక్తం కాదు, యేసయ్య రక్తం. యేసయ్య రక్తాన్ని ఎలా తాగుతావు? యేసయ్య ఉన్నాడు ఇక్కడ, చెప్పండి అమ్మ, ఎలా తాగుతావు అమ్మా? రక్తము అనగా దేవుని ఆత్మ, త్రాగాలి. హల్లెలూయా. త్రాగడం అనగా లోపలికి తీసుకోవడం, అంటే ఆత్మ నీలోనికి రావడం. హల్లెలూయా. చూడండి, మంచినీళ్ళు త్రాగినప్పుడు అవి ఎక్కడికి వెళ్తే? లోపలికి వెళ్ళి ఎక్కడ నిలవ ఉంటాయి? కడుపులో నిలవ ఉంటాయి. హల్లెలూయా. మళ్ళా వెళ్ళిపోతాయి, మళ్ళా మనం తాగాలి, మళ్ళా వెళ్ళిపోతాయి, మళ్ళా మనం త్రాగాలి. అలాగే ఆత్మను మనం పొందుకోవాలి, ఆత్మ ఖర్చు అవుతుంది, మళ్ళీ ఆత్మను పొందుకోవాలి, ఆత్మ ఖర్చు అవుతుంది, మళ్ళీ ఆత్మను పొందుకోవాలి, ఆత్మ ఖర్చు అవుతుంది. హల్లెలూయా. ఖర్చు అవుతుంది. మన పనులు చేసినప్పుడు, మనకున్న శ్రమల ఇబ్బందులు ఎదురించినప్పుడు మనకు ఖర్చు అవుతుంది. మళ్ళా కూర్చుని ఏం చేసుకోవాలి? మంట వేసుకొందువు గాక, ఆత్మను వెలిగించుకొందువు గాక, ఆత్మని ఆర్పుకోకుందువు గాక. అమ్మో, నేను భాషలు మాట్లాడితే ఆయన ఏమనుకుంటాడు? రేపొద్దుడు నీకు వస్తే ఆయన ఏమనుకున్నా నీకు ఉపయోగం ఉండదు. హల్లెలూయా. మనుషుల వైపు చూడకుందువు గాక. హల్లెలూయా. రోజు కూర్చుని ప్రార్థన చేసినప్పుడు దేవుని కంచె దిగుతుంది. అపవాది ఏం చేయలేదు, రోగం ఏం చేయలేదు, వ్యాధులు నేనేం చేయలేవు, శ్రమలు నేనేం చేయలేవు. హల్లెలూయా. ఒకవేళ ఎర్ర సముద్రం ఎదురుగా ఉండొచ్చు, కానీ అది 2 పాయలు అయిపోద్ది. సముద్రంలో పడి అవతలకు వెళ్ళిపోతావు, నువ్వు క్షేమంగా వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరం ప్రతిరోజు నువ్వేం చేయాలి? తినాలి. ఆయన శరీరం తినమనగా, ఆయన శరీరం తినటమంటే అర్థం ఏంటి? వాక్యాన్ని ధ్యానం చేయాలి, ఆయన రక్తాన్ని త్రాగాలి. ఆయన రక్తాన్ని త్రాగడం అనగా ఆయన ఆత్మనిచ్చి మనలోనికి రావాలి. అసలు ఆత్మ రావడం అనే కాన్సెప్టే ఉందా మనకు? అసలు ఎప్పుడైనా అనుభవించావా నువ్వు? అసలు ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చారా? ఒకవేళ వస్తే నిలుపుకున్నావా దాన్ని? అసలు అనుభవమే లేదు. పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఎన్నోసార్లు ఆత్మను పొందుకోమన్నా, అదేదో వింతగా చూస్తున్నామే తప్ప అది సాదాసీదమైనటువంటి దేవుడిచ్చినటువంటి ఆత్మమ్మ. ఆయన అన్నారు, అంత్యకాల దినాల్లో నా ఆత్మను ప్రజలందరమే కురమరిస్తాను, నేను దేవుడు ఇస్తా ఉంటే అదో వింతగా చూస్తున్నారు, అదో వింతగా చెప్పుకుంటున్నారు. అమ్మో, నేను మాత్రం పొందుకోను. నేను పొందుకుని పడిపోవడం అంటే మామూలు విషయం కాదని అదేదో వింతగా, అసలు దేవుడు ఇస్తానంటే నువ్వు వద్దంటుంటే నీకు రేపు పొద్దున పరలోక రాజ్యం ఎలా ఉంటుంది? అంటే దేవుడు కూడా నువ్వు అనుకున్నట్టుగా ఉండాలా? దేవుడు కూడా ఎవరు అనుకున్నట్టు ఉండాలి? చెప్పండి అమ్మా. దేవుడు ఎవరు అనుకున్నట్టు ఉండాలి? మనం అనుకున్నట్టు ఉండాలి. చాలామంది అదంటే దేవుడు అది చెప్పడే, దేవుడు అలా చేయమని చెప్పడే. అంటే దేవుడు ఏమనుకుంటాడో కూడా నీకు తెలుసు, దేవుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావు, దేవుడు ఎలా నడవాలో కూడా నువ్వే చెప్తావు. హల్లెలూయా. దేవుని మనం డిసైడ్ చేయకూడదు. దేవుని కొన్ని ప్రణాళికలు ఉన్నాయి, దేవుని కొన్ని పద్ధతులు ఉన్నాయి, దేవుని కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఆలోచనలో పడి వెళ్ళిపోవాలి తప్ప ప్రశ్నించకుందుము గాక. హల్లెలూయా. ప్రశ్నించకుందుము గాక. దేవుడు వచ్చినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి, అవి జరిగినప్పుడు యాక్సెప్ట్ చేయాలి తప్ప దాన్ని ఎదిరించకుందుము గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన శరీరం తిని చదవం, మరలా చదువు, వాక్యం ముగించుకుందాం.
ఆ, మీరు మనుష్య కుమారుని శరీరమును తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవం కలిగిన వారు కారు. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. ఇది ఎవరు చెప్పారు? చెప్పాలి, ఎవరు చెప్పారు ఈ మాట? యేసు ప్రభు గారు. అయినా నమ్ముతామా మనం? చెప్పాలి, నమ్ముతామా? పోనీ చేస్తామా? చెయ్యం. అంటే మందబుద్ధి. ఏదో వాక్యం చదివే వరకే, వినే వరకే, క్రియల్లో మాత్రం అస్సలు చేయు. గ్యారంటీగా చెప్తున్నా. ఇంటికి వెళ్ళాక ఏమైనా చేస్తారా? అస్సలు చేయరు. మరి ఎందుకు రావడం దేవుని దగ్గరకు? ఏదో అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నా. అందుకని నీకు అందరికి ఉన్న సమస్యలే నీకు ఉంటాయి. అందరూ అంటారు, అమ్మా మందిరానికి వెళ్తున్నావు కదా, నీకేంటి సమస్యలు అంటే, ఎందుకనే చెయ్యు, వినో, క్రియలు అది పొందుకో. ఒకవేళ అర్థం కాకపోతే అడగవు, అస్సలు అడగవు. నేను అడగడం ఏంటి? నాకు తెలియదా ఏంటి? నేను చదువుకోలేదా? నాకు జ్ఞానం లేదా? నాకు బుద్ధి లేదా? వాళ్ళెవరిని అడగడం నాకు తెలవదా అని ఒక సర్కిల్ మనం గీసేసుకుంటున్నాం. ఆ సర్కిల్ దాటి బయటికి రావాలి, మనం ఫలించాలనేది దేవుని ఉద్దేశం. నిత్య జీవం కలిగిన వాడు అంత్య దినమునందు నేను వానిని లేపుదును. అమ్మా, ఆయన శరీరం నీలో ఉంటే, అనగా ఆయన వాక్కు నీలో ఉంటే, ఆయన రక్తం నీలో ఉంటే, ఆయన ఆత్మ నీలో ఉంటే అంత్య దినాల్లో లేపుతారండి. చెప్పండి, యేసే దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఇటు చూడాలి. యేసే దగ్గరికి ఎందుకు వస్తున్నాం? అంత్య దినముల్లో మన శరీరం లెగాలి. ఎక్కడి నుంచి లేవాలమ్మా? సమాధుల్లో నుంచి లేవాలి. సమాధులు లేవడానికి అక్కడ శరీరం ఎక్కడ ఉంది? ఏ సమాధులు అంటే అర్థం ఏంటి? అది కూడా తెలవదు. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? మా తాతయ్య సమాధి అక్కడ ఉందంటే అక్కడ ఏమి ఉండదు, మట్టి తవ్వు చూడు, ఎముకలు తప్ప ఏమి ఉండవు. హల్లెలూయా. చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? చెప్పండి అమ్మా, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళ పుట్టింటికి వెళ్తారా? ఎక్కడికి వెళ్తారు? మృతుల లోకములోనికి వెళ్తారు, పాతాళం. ఎవరు పాతాళం వెళతారు అని అంటే, విశ్వసించని వారు, భక్తిహీనులు పాతాళం వెళతారు, భక్తిహీనులు మృతుల లోకం వెళ్తారు. మరి దేవుని నమ్ముకున్న మనం ఎక్కడికి వెళ్తాం? పరదైసులోనికి వెళతాం. పరదైసు ఎక్కడుంది? మధ్యాకాశంలో ఉంది. రేపొద్దున్న యేసు ప్రభు వారు వచ్చినప్పుడు, ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. అనగా యేసు ప్రభు వారు పరదైసులో ఉన్నటువంటి వారిని భూమి మీదకి తీసుకుని వస్తారు. పరదేశంలో ఉన్నటువంటి వారిని భూమి మీదకి తీసుకుని రావాలంటే నువ్వు పరదేశంలో ఉండాలి. హల్లెలూయా. అనగా మరలా నీకు మహిమ శరీరం ఇచ్చి భూమి మీదకి తీసుకుని వస్తారు. భూమి మీద 1000 ఏండ్ల పాలన జరుగుతుంది. ఈ 1000 ఏండ్ల పాలన జరగాలి అని అంటే, లేదా 1000 ఏండ్ల పాలన జరుగుతుంది, అందులో నువ్వు ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? పరదేశకు రావాలి. పరదేశకు రావాలని అంటే నువ్వు ఎక్కడ మృతి పొందాలి? చెప్పాలి, ఎక్కడ మృతి పొందాలి? క్రీస్తునందు మృతి పొందాలి. ఆమేన్ చెప్పండి. ఎక్కడ మృతి పొందాలి? క్రీస్తునందు మృతి పొందాలి. అంటే క్రీస్తులో చచ్చిపోవాలి. నువ్వు ఎక్కడ చచ్చిపోవాలి? క్రీస్తులో చచ్చిపోవాలి. క్రీస్తులో చచ్చిపోవాలంటే క్రీస్తు అంటే ఎవరు? క్రీస్తు అంటే ఎవరమ్మా? పాపమును తొలగించేటువంటి రక్షకుడు. ఆయన శరీరం, ఆయన రక్తం నీలో ఉంటే క్రీస్తులో చచ్చిపోయినట్టు. హల్లెలూయా. నీలో సాతాను శరీరం, సాతాను రక్తం, లేదా టీవీలు చూసినటువంటి ఆ బొమ్మలు, లేదా ఏదో ఎక్కడెక్కడో తిరిగినటువంటి ఆలోచనలు నీలో ఉంటే క్రీస్తులో చచ్చిపోయినట్టు కాదు. క్రీస్తు నీలో ఉండి చనిపోవాలి నువ్వు. ఆమేన్ చెప్పండి. ఎలా చనిపోవాలి? ఎందుకంటే పుట్టిన వానికి మరణం ఖచ్చితంగా ఉంది. ఈ మరణం ఎలా రావాలి నీకు? చెప్పాలి, ఎలా రావాలి అని అంటే క్రీస్తులో రావాలి. క్రీస్తు శరీరం నువ్వు తిని, క్రీస్తు రక్తం నువ్వు త్రాగి, అప్పుడు చచ్చిపోవాలి. వాడిని లేపుతాడు. ఆమేన్ చెప్పండి. క్రీస్తు శరీరం, క్రీస్తు రక్తం ఎలా వస్తుంది నీకు? చెప్పాలి, ఎలా వస్తుంది? అందుకని అనాలి, భయం ఉండాలి. ఏం భయం? అమ్మో ఈరోజు నేను చచ్చిపోతానేమో. ఎందుకంటే ఈరోజే మంది, రేపు మంద కాదు. ఈరోజు నేను చనిపోతానేమో. చనిపోతే ఎందులో చనిపోవాలి? చెప్పాలి, చనిపోతే ఎలా చనిపోవాలి? క్రీస్తులో చనిపోవాలి. క్రీస్తులో చనిపోవాలంటే క్రీస్తు శరీరం నాలో ఉండాలి అని వాక్యమును చదవాలి. పొద్దునే లేచి నువ్వు ఏం చేయాలి? వాక్యమును చదవాలి. ప్రయాణం చేస్తున్నప్పుడు వాక్యమును ధ్యానం చేయాలి. ఎక్కడికో ఏదో పనులో ఉన్నప్పుడు వాక్యమును ధ్యానం చేయాలి. అప్పుడు క్రీస్తులో నువ్వు ఏ క్షణమైనా నీకు మరణం వస్తే క్రీస్తులో చనిపోయినట్టు నీ ఆత్మ ఎక్కడికి వెళుతుంది? చెప్పాలి, పరదేశుకు వెళుతుంది. ఎక్కడికి వెళుతుంది చెప్పండి అమ్మా? పరదేశుకు వెళుతుంది. పరదేశుకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు రేపు పొద్దున్న వస్తే, భూమి మీదకి వస్తే అంటే వస్తారు, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే దేవుని రాజ్యం రుచి చూడాలి. దేవుని నమ్ముకుని నువ్వేం అనుభవించావు అనే వాళ్ళకి సమాధానం చెప్పాలి. దేవుని నమ్ముకుంటే మనం ఏమేం జరుగుతుంది అనేది దేవుడు చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ పట్టుకుంటే అన్యులు అవహేళన చేస్తున్నారా లేదా? నీ కుటుంబం వారిని నేను అవహేళన చేస్తున్నారా లేదా? మరి వాళ్ళందరూ చూడాలి కదా దేవుని రాజ్యాన్ని. అందుకని భూమి మీద ఏం జరుగుద్ది?
చెప్పండి అమ్మా. 1000 ఏండ్ల పాలన జరుగుద్ది. 1000 ఏండ్ల పాలన జరగాలంటే ఏం జరగాలి? 7 ఏండ్ల శ్రమల కాలం జరగాలి, సంఘం ఎత్తబడాలి. 7 ఏండ్ల శ్రమల కాలం జరగాలి, సంఘం ఎత్తబడాలంటే ఏం చేయాలి? మూడో ప్రపంచ యుద్ధం జరగాలి. ఆమేన్ చెప్పండి. ఇవన్నీ భౌగోళిక సంబంధమైనటువంటి విషయాలు జరిగినప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు కూడా జరుగుతాయి. అందుకని ప్రభు అన్నారు, మీరు యుద్ధముల గురించి, యుద్ధ సమాచారముల గురించి మీరు విన్నప్పుడు మీరేం చేయాలి? మెలకువగుండి ప్రార్థన చేయండి. ఎవరి ఆత్మను వాడు కాపాడుకోండి. ఈ యుద్ధాల గురించి మీరు వింటున్నప్పుడు, ఇప్పుడు జరిగేవి మామూలు యుద్ధాలు, ఏ యుద్ధం గురించి మీరు విన్నప్పుడు అలర్ట్ అవుతారు అని అంటే, ఇజ్రాయేలు రష్యా యుద్ధం జరిగినప్పుడు. ఏ యుద్ధం చెప్పండి? ఇజ్రాయేల్ అంటే ఎక్కడ ఉంది? అది కూడా మనకు తెలదు, కొంతమందికి తెలవదు. హల్లెలూయా. కొన్ని వార్తలు మనకు తెలియాలి, కొన్ని దేశాలు మనకు తెలియాలి. ఇజ్రాయేలు మనకి భూమి మధ్య భాగంలో ఉంది, మధ్యధరా ప్రాంతంలో ఉంది. హల్లెలూయా. ఇజ్రాయేల్కి తర్వాత ఎవరికి జరగాలి? రష్యా. అది ఎక్కడ ఉంటుందో మనకు తెలవదు. హల్లెలూయా. కొంతమందికి తెలుసులే. రష్యా. ఈ రెండింటి యుద్ధం జరగాలి. ఎందుకని ఈ రెండింటి యుద్ధం అని నేను చెప్తున్నాను? నాకు ఎలా తెలిసింది అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఉంది. యెహెజ్కేలు గ్రంథం 38 అధ్యాయం అంతా అదే. చదవద్దులే, ఇది చూడండి, స్తోత్రం చెప్పండి. ఏ యుద్ధం జరగాలి? ఇజ్రాయేలు రష్యా యుద్ధం జరగాలి. ఆ యుద్ధం జరుగుతున్నాయని మేఘాలు కమ్ముకుంటున్న రోజున, ఆ యుద్ధానికి అందరూ కూడా సన్నద్ధమవుతున్నటువంటి రోజున ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయి, ఇటు చూడండి, స్తోత్రం చెప్పండి, ప్రపంచ దేశాలన్నీ ఏకమైపోయి రష్యాతో కలుస్తాయి. ఇజ్రాయెల్ ఒక్కటే ఉంటుంది, అమెరికా కూడా కలవదు వాళ్ళతో. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తుంది, తర్వాత ఇజ్రాయేల్కి ఎవరు సపోర్ట్ ఇవ్వరు. ఇజ్రాయేల్ ఒంటరి అయిపోతుంది. ఇప్పుడు జరిగిన యుద్ధాలన్నింటిలో ఇజ్రాయేల్దే విజయం, అవునా కాదా? కానీ మూడో ప్రపంచ యుద్ధంలో జరిగేటువంటి విజయంలో ఇజ్రాయేల్ పక్షంగా ప్రభు పోరాడతాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. ఎవరు పోరాడతారు? ఇజ్రాయేల్ పక్షంగా ఎవరు పోరాడతారు? యేసు ప్రభువారు, దేవుడు పోరాడతారు. ఎలా పోరాడతారు? ఆయన ఏం ప్రత్యక్షంగా రాడు. ఆయన ఆయుధం ఏంటి? ప్రకృతి. ఆయన ఆయుధం. ప్రకృతి ద్వారా పోరాడతాడు. పోరాడినప్పుడు ఏం జరుగుద్ది? సంఘం ఎత్తబడిపోతుంది. ఈ యుద్ధం జరిగిన రోజున జరుగుతుందని మీరు న్యూస్లో వింటున్నప్పుడు, బయట వింటున్నప్పుడు, సంఘం ఏ క్షణంలో అయినా ఎత్తబడవచ్చు. ఎందుకంటే తన పిల్లల్ని తీసేసుకుని అప్పుడు భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలం ప్రారంభమవుతుంది. ఏమన్నా అర్థమవుతుందమ్మా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు, వడగండ్లు కురిచే రోజు, భూమి సగం కాలే రోజు, వడగండ్లు కురిసే రోజు, భూమి సగం కాలే రోజు, నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు, నక్షత్రము రాలే రోజు, నీరు చేదు అయ్యే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. హల్లెలూయా. ఈ విషయాలను ఎప్పుడు జరుగుతాయి? 7 ఏండ్ల శ్రమల కాలంలో. వడగండ్లు కురిస్తే, మన ప్రకటన గ్రంథంలో చెప్పుకున్నాం, వడగండ్లు కురిస్తే భూమి సగం కాలిపోద్ది, నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు నలుపు అవుతాడు, చంద్రుడు ఎరుపు అవుతాడు. ఇవన్నీ జరిగిన రోజున 7 ఏండ్ల శ్రమల కాలం. అంటే మనుషులు చనిపోతారంటే మనుషులు చనిపోరు, మనుషులు ఉంటారు. శ్రమలు అనుభవించడానికి ఉండాలిగా. భూమి మీద 1/4 భాగం కాలిపోతుంది, కానీ మిగతా భాగంలో మనుషులు ఉంటారు. మరణం రాదు, వేదనలకు గురవుతారు. ఇవి శ్రమల కాలం. ఆ శ్రమల కాలంలోనికి వెళ్ళకూడదని, ఆ ఇబ్బందుల కాలంలోనికి వెళ్ళకూడదని సంఘం ఎత్తబడిపోతుంది. సంఘం రెప్పపాటున. ఎప్పుడు ఎత్తబడతా చెప్పండి? రెప్పపాటున. అంటే చిటికేసి అయ్యే లోపల సంఘం ఎత్తబడిపోతుంది. ఎవరు ఎత్తబడతారు? బుద్ధి కలిగిన కన్యకులు. ఆమేన్ చెప్పండి. ఎవరు ఎత్తబడతారు? బుద్ధి కలిగిన కన్యకులు. బుద్ధి కలిగిన కన్యకలు అనగా దివిటీలు పట్టుకున్నవారు,
దివిటీలు పట్టుకున్నవారు అనగా ఆత్మను పట్టుకున్నవారు, ఆత్మను కలిగిన వారు, ఆయన శరీరమును రక్తమును తీసుకున్నవారు, పవిత్రంగా ఉన్నవారు, రక్షణ కాపాడుకున్నవారు, వీళ్ళందరూ ఎత్తబడతారు. నువ్వు గనక మెలకుగా లేకపోయావో, నువ్వు గనక రక్షణ వాయిదా వేసావో, నువ్వు గనక ఆయన శరీరాన్ని రక్తం తీసుకోవడం వాయిదా వేసావో, ప్రార్థన వాయిదా వేసావో, వాక్యాన్ని వాయిదా వేసావో, వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు చెప్పుకుని కాలం గడుపుతున్నావో, ఈ లోపల సంఘం ఎత్తబడుతుంది. 7 ఏండ్ల శ్రమల కాలంలో భయంకరమైనటువంటి పరిస్థితులను చూస్తావు. హల్లెలూయా. అటువంటి పరిస్థితికి వెళ్ళకూడదనే దేవుడు ప్రతిరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, దైవజనుల ద్వారా మాట్లాడుతున్నారు. మనమేమో హేళన చేస్తూ కూర్చుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి వాక్యం ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ప్రార్థన ద్వారా ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన శరీరం ద్వారా వెళ్ళాలి, ఆయన రక్తం ద్వారా వెళ్ళాలి. భాషలు మాట్లాడుతూ నిత్యము మన పేర్లు జీవ గ్రంథంలో వ్రాయించుకోవాలి. మధ్యాకాశంలోకి వెళ్ళాలండి మన ప్రార్థన. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? కనీసం ఈ కప్పు కూడా దాటి వెళ్ళదు. ఏమండి, బుల్లెట్కి లేనటువంటి శక్తి, ఒక ర్యాకెట్కి లేనటువంటి శక్తి మన ప్రార్థనకు ఉంది. ఒక ర్యాకెట్ ఎక్కడికి వెళుతుంది? వాడు ఏ గ్రహం మీదకి పంపిస్తే ఆ గ్రహం మీదకే వెళుతుందేమో. ఒక బుల్లెట్ ఎక్కడికి వెళుతుంది? ఒక గురి పెడితే అక్కడి వరకే వెళుతుందేమో. మన ప్రార్థన మాత్రం ఆకాశము, మహాకాశము, నక్షత్రలోకము, గ్యాలాక్సీలు, పాలపుంతలు అన్ని దాటుకుని, స్ఫటిక సముద్రం దాటుకుని, దేవదూతల లోకం దాటుకుని, సింహం ధవళ సింహాసనం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతుందండి. అందుకని ప్రార్థన బలమైనది, ప్రార్థన శక్తివంతమైనది, ప్రార్థన మహిమ కలిగినది. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వల్లనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. భాషల తర్వాత దర్శనం వస్తుంది, దర్శనం తర్వాత ప్రవచనం వస్తుంది, ప్రవచనం తర్వాత లోతైన అనుభవంలోకి వెళ్తాం, లోతైన అనుభవం తర్వాత దేవుడు తాగుతాడు. హల్లెలూయా. బోలెడన్ని విషయాలు ఉన్నాయి మీకు చెప్పాలి, మీరు ప్రయాణం చేయాలి, కానీ ఎన్నో విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి దయచేసి వాక్యాన్ని చదవండి, దయచేసి ప్రార్థన చేయండి, గంటలు గంటలు ప్రార్థన చేయండి. నువ్వు అలసిపోయినప్పుడు ప్రార్థన చేయండి, కష్టాల్లో ప్రార్థన చేయండి, వ్యాధుల్లో ప్రార్థన చేయండి, రోధించండి, తలుపులు వేసుకోండి, మొరపెట్టండి, ఏడవండి, బోర్ని ఏడవండి. ఒక తల్లి దగ్గర ఎలా ఏడుస్తావో, ఒక తండ్రి దగ్గర ఎలా ఏడుస్తావో, ఒక స్నేహితుడి దగ్గర ఎలా ఏడుస్తావో అలాగే ఏడవండి. ఆ కన్నీళ్ల ద్వారా దేవుని పాదాలను మీరు తాకండి. హల్లెలూయా. ఆ రోజున దేవుని ఆత్మ మీలోనికి వస్తుంది, దేవుని శక్తి మీలోనికి వస్తుంది. దేవుని ఆత్మ, దేవుని శక్తి మీలోనికి వచ్చిన రోజున మీరు బలం పొందుకుంటారు, విశ్వాసం పొందుకుంటారు. దేవుని యొక్క క్రియ మీలో జరుగునుగాక. ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించునుగాక. అటువంటి కృపాధన్యత మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.